బాధ పెట్టాడు. ఆ పరిస్థితుల మధ్యలోనే ఆవిడ అలా సహించి ఓర్చుకుంటూ ఉంటుండగా నేను ఆవిడ కనిపెట్టుకున్న ప్రార్థన చేయటం, మరి చాలా దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి కొంచెం ఆరోగ్యం పొందుకొని మన మధ్యలో కూర్చుంది ఆవిడ. నిజానికి 2 దినాలు ఎంత పరిచర్య చేయాలనుకున్నది దైవజనులకి సాతానుడు చాలా బాధించాడు, కానీ దేవుడు కృప చూపించాడు. మీరందరూ చేసిన ప్రార్థన బట్టి నా భార్యకు దేవుడు స్వస్థ ఇచ్చాడు. హల్లెలూయా. ఓకే, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మై బ్రదర్ Pastor Master, ప్లీజ్ వర్డ్ ఆఫ్ గాడ్ టెల్ మీ. తెలుగులో. God bless you, brothers and sisters. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. We thank the Lord for these meetings. ఈ యొక్క కూడికలను బట్టి దేవునికి మనము వందనస్తులమై ఉన్నాం. Lord Jesus has promised with us మరి ప్రభువైన యేసు మనకు వాగ్దానం చేశాడు, that wherever 2 or 3 are gathered in my name, నా I will be నామమున in their midst. మరి నా నామమున ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉందునని ఆయన వాగ్దానం చేశాడు. So our coming here is not for a man. మరి మనం ఇక్కడ సమకూడింది ఒక మనిషి కొరకైతే కాదు. We all have come here only for our Lord Jesus Christ. మరి మనమందరము కేవలం ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మాత్రమే ఇక్కడ చేరి ఉన్నాం. Amen. ఆమేన్. And we all want to express him and his authority. మరి కేవలం మనందరము ఆయనను తప్ప మరియు ఆయన అధికారమును మాత్రమే మనం వ్యక్తపరచవలసిన వారమై ఉన్నాం. Amen. ఆమేన్. Because his is the power and glory forever and ever. మరెందుకంటే యుగ యుగములకు సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనవే. గట్టిగా మేము చెప్దాం. Let's pray before we read the word of God. మరి దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి ముందుగా మనము తలలు వంచి ప్రార్థన చేద్దాం. And I also would like you to teach your children when the word of God is preaching all the అలాగే time. తల్లిదండ్రులైన వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు మీ పిల్లలను ఇటు అటు తిరగనివద్దు, వారిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. Because when they go to school, they don't do that. అయితే అదే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అలాంటి ఇక్కడ చేసినట్టు స్కూళ్ళలో చేయలేరు. This is more important place than the school. అయితే ఇది స్కూల్ ఒక పాఠశాల కంటే చాలా విలువైన స్థలము. In school we learn the things which last only 50-60 years. అయితే మనము స్కూల్ పాఠశాలలో నేర్చుకున్నవి కేవలము 50-60 సంవత్సరాలు మాత్రమే మనము కలిగి ఉండగలుగుతాం. Here in the church what we learn, it goes in eternity, never end. అయితే మనము దేవుని సన్నిధిలో దేవుని మందిరములో నేర్చుకునేటటువంటిది అది నిత్యత్వము వరకు మనతో ఉండేది. So give more importance to the things in the church and spiritual things. కాబట్టి సంఘము పట్ల అలాగే ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మీరు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వండి. Teach your children in your house about the church, how to conduct in the house of మరి God. మందిరములు ఎలా ఉండాలో, మందిరములో ఎలా ప్రవర్తించాలో మీ పిల్లలకు మీ గృహాల దగ్గరే నేర్పించండి. And never allow them to eat anything inside the church. ఎట్టి పరిస్థితిలో దేవుని మందిరము లోపల ఏ ఆహార పదార్థాలు తినడానికి వారిని అనుమతించవద్దు. Because this is the house of God only. ఈ స్థలము కేవలము ప్రభు యొక్క ఆరాధనకు మాత్రమే ప్రతిష్ఠించబడిన స్థలము. Amen. ఆమేన్. And also as a brother I would like to say to you, మరి మీకు ఒక సహోదరుడిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, when we sing song and preach, the sound, the volume should not be so high. ముఖ్యంగా మరి ఒక సహోదరుడిగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు పాటలు పాడే సమయంలో మందిరములో ఆ యొక్క మైక్ శబ్దం అనేది అధికముగా ఉండరాదు. If you remember in the message,
every time when the Holy Ghost comes and Brother Branham start discernment, మరి ప్రోక్త బ్రెన్నామ్ గారు ఎప్పుడైనా సరే ఆయన కూటాలలో మీరు వర్తమానాల్లో చదివితే ఆయన పరిశుద్ధాత్ముడు వచ్చాడన్న సమయాన్ని ఆయన చెప్పినప్పుడు Brother Branham always says, play gently. ఆయన అనేవాడు ఆ యొక్క సమయంలో ప్రవక్త అనేవాడు అందరూ మర్యాదగా ఉండండి. Too much high volume disturb the Holy Ghost. మరి అధిక యంత్ర శబ్దము పరిశుద్ధాత్మను ఆటంకపరుస్తుంది. Because we are here in this church, in this building. మనందరము ఈ భవనములోనే ఈ మందిరము లోపడే ఉన్నాం. Our sound is just to help them that they can hear properly. మరి మన యొక్క యంత్ర శబ్దము ఏం చేస్తుందంటే ప్రజలు వినుటకు కొంచెం సహాయపడుతుంది. This volume is not to disturb the neighborhood. మరి అభ్యంతరంగా ఉండకూడదు. So always keep the volume in limit. కాబట్టి దానికి మీరు ఉంచుకోండి. It will give us two benefits. అది రెండు లాభాలను మనకు కలగజేస్తుంది. First, the Holy Ghost will be happy. మొట్టమొదటిది పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడు. Because Holy Spirit is gentle. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మర్యాదస్తుడు. But Branham said when one, even the children, run here there in the service in the church, మరి మందిరంలో ఆరాధన జరిగే సమయంలో ప్రోక్త అన్నాడు పిల్లలు ఇటు అటు తిరుగుట ద్వారా Holy Spirit so gentle cannot handle it and flew away. మర్యాదస్తుడైనటువంటి పరిశుద్ధాత్ముడు దాన్ని సహించలేక అక్కడ నుండి ఆయన వెళ్ళిపోతాడు. And with the low volume, we can, if the volume is not so high, then we will not have ear problems. ఒకవేళ when the volume is so low, when the volume is so high, okay, then we will get ear problem. మరి శబ్దం అధికమవుట వలన మనకి వినికిడి సమస్యలు వస్తాయి. Because you comes for the service every Sunday or Wednesday, మరి నువ్వు ప్రతి ఆదివారము ప్రతి బుధవారము మందిరానికి వస్తావు. then you sit in this kind of so high volume. మరి అధిక శబ్దం ఎక్కువైపోయినటువంటి స్థలంలో నువ్వు It will కూర్చుంటావు. ruin your ear drums మరి will నీ యొక్క ruin. ఇయర్ డ్రమ్స్ లోపల చెవి కర్ణబేరీలు పగిలిపోతాయి లేదా పెయిన్ వస్తాయి. So there is no benefit of high. కాబట్టి ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల మనకి లాభం ఏమీ లేదు. So it should be comfortable, convenient. అది అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరికీ వినసొంపుగా ఉండాలి. Amen. ఆమేన్. When it is too high, it's not comfortable to us, then how the Holy Spirit will bear it. మనకే శబ్దం ఎక్కువైపోయి సౌండ్ ఎక్కువైపోతే మనకే అంత చికాగ్గా ఉంటే మరి పరిశుద్ధాత్ముడు ఇంకెలా సహిస్తాడు దాన్ని? Amen. ఆమేన్. So this is a suggestion as a brother. ఇది మీకు మీ అందరికి ఒక సహోదరుడిగా నా యొక్క సలహా. It will help both sides, అది ఇరుపక్షాల ఉపయోగపడుతుంది. physically and spiritually. ఆత్మీయంగా ఉపయోగపడుతుంది, భౌతికంగా ఉపయోగపడుతుంది. Let's pray now. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you for this evening time. ఈ సాయంకాలము కొరకై నీకు వందనములు ప్రభువా. Thank you for bringing us together in your presence. ప్రభువా నీ ప్రసన్నతలో నీ సన్నిధిలో మరలా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. We ask your blessings upon the reading and preaching of your word. ప్రభువా చదవబడుతున్న నీ వాక్యమునకును ప్రసంగించబడుతున్న నీ బోధ విషయంలోను మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. May the things we say drive down deep in their heart. ప్రభువా మరి ఆ మాటలు ప్రజల యొక్క హృదయాంతరంగములోకి చేరునుగాక. As we pray, may they bring your inspiration and expression and glory. ప్రభువా నీ యొక్క ప్రేరేపణను నీ యొక్క వ్యక్తీకరణను
నీ యొక్క మహిమను వారు కనుగొందురుగాక. Because you wanted us to be your manifestation. ఎందుకంటే ప్రభువా మేమందరము నీవు ప్రత్యక్షపరచబడాలని You కోరుకొనుచున్నాం. wanted us to be your reflection on the earth. దేవా భూమి పైన మేమందరము నీ ప్రతిబింబములుగా ఉండాలని నువ్వు కోరుచున్నావు. Help us to reflect your life. తండ్రి నీ జీవమును మాలో ప్రతిబింబించే కృప మాకు దయచేయండి. Help us to manifest your attributes. చేయండి. Help us to reflect and express your glory నీ మహిమను ప్రతిబింబించడానికి మాకు సహాయం and చేయండి. your characteristics, Lord. తండ్రి నీ ప్రతి గుణ లక్షణాన్ని ప్రతిబింబించుదుముగాక. Bless this meeting. ఈ కూడికను మీరు ఆశీర్వదించండి. Bless the pastor. కాపరిని మీరు దీవించండి. Bless all the other ministers who have joined us. తండ్రి మాతో కలిసి సహకరించిన ప్రతి సేవకుడిని మీరు ఆశీర్వదించండి. Bless their churches. వారి సంఘములను దీవించండి. Bless their ministries. వారి పరిచర్యలను దీవించండి. Lord, now you speak to us. ప్రభువా ఇప్పుడు నీవు మాతో మాట్లాడండి. Without you we can do nothing. నీవు లేకుండా మేమేమీ చేయలేమయ్యా. You are the one who interprets your నీ word. వాక్యమును అనువదించి వాడవు నీవే. Open our understanding to receive and understand your word. తండ్రి నీ వాక్యమును స్వీకరించి దాన్ని గ్రహించుటకు నీ ఆత్మను మాకు అనుగ్రహించండి. In the lovely name of Jesus Christ I humbly pray. ఓ దీనముగా నీ ప్రియమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. సంఘం ఆమేన్ చెప్పుదురుగాక. Amen. ఆమేన్. So turn with me to the book of Joshua chapter 1. Book of Joshua. Joshua chapter 1. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయములో నుండి వాక్యాన్ని చదువుదాం. And we will read verse 1 to 9. మరి 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుకుందాం. Joshua 1, 1 to 9. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. Now after the death of Moses, the servant of the Lord, it came to pass that the Lord spake unto Joshua the son of Nun, Moses' minister, saying, Moses my servant is dead now, therefore arise, go over this Jordan, thou and all this people unto the land which I do give to them, even to the children of Israel. Every place that the sole of your foot shall tread upon, that have I given unto you, as I said unto Moses, from the wilderness and this Lebanon, even unto the great river, the river Euphrates, all the land of the Hittites, and unto the great sea toward the going down of the sun, shall be your coast. There shall not any man be able to stand before thee all the days of thy life. As I was with Moses, so I will be with thee. I will not fail thee, nor forsake thee. Be strong and of a good courage. Be unto this people shalt thou divide for an inheritance the land which I swear unto their fathers to give them. Only be thou strong and be very courageous, that thou mayest observe to do according to all the law which Moses my servant commanded thee. Turn not from it to the right hand or to the left, that thou mayest prosper whithersoever thou goest. This book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night, that thou mayest observe to do according to all that is written therein. For then thou shalt make thy way prosperous, and then thou shalt have good success. Have not I commanded thee? Be strong and of a good courage, be not afraid, neither be thou dismayed, for the Lord thy God is with thee, whithersoever thou goest. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హితీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు.
నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేతనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. So God told Joshua, I will be with you as I was with Moses. మరి దేవుడు యెహోషువతో చెప్పిన మాట ఏంటంటే, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. So we would like to speak on how God was with us. అసలు How God is with us. మరి దేవుడు ఈ రాత్రి నేను మాట్లాడాలనుకున్న అంశము, మరి దేవుడు మనతో ఎలా ఉన్నాడు. Because God told Joshua, I will be with thee as I was with Moses. ఎందుకంటే దేవుడు యెహోషువతో చెప్పి ఉన్న మాట ఇచ్చి ఉన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడయుందును అన్నాడు. Amen. ఆమేన్. You may be seated. దయచేసి మీరందరూ కూర్చొనవచ్చు. So we find here, after coming out of Egypt, the Israelite people are on their way to the promised land. ఇక్కడ మనము ఏం కనుగొన్నామంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించుటకు ప్రయాణంలో ఉన్నారు. And we find here that in spite of all the failures Moses had during his lifetime, మరి commission to Moses to go and do my work. మరి దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీవు వెళ్ళి నేను అప్పగించిన పనిని నీవు చేయుము. And what a consolation that was for Joshua when God said, as I was with Moses, so I will be with thee. మరి యెహోషువతో దేవుడు అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడయుందునన్న మాట యెహోషువకు చాలా గొప్ప ఆదరణ ఉన్నది. Remember, there are only two left from the old generation. మరి ఆ పాత తరము వారందరిలో కేవలం ఇద్దరు మాత్రమే మిగిలారన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. That was Joshua and Caleb. మరి ఆ పాత తరం అంతటిలో మిగిలిన ఇద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువ. God is raising Joshua as a new commander. మరి దేవుడు నూతన నాయకుడిగా, అధ్యక్షుడిగా దేవుడు యెహోషువను నడిపిస్తున్నాడు. Joshua is a new commander leading God's army to the promised land. మరి దేవుని యొక్క మహా గొప్ప సైన్యం అనబడిన ప్రజలందరిని నడిపించే నాయకుడిగా దేవుడు యెహోషువను నడిపిస్తా ఉన్నాడు. No, Joshua step into the place where the great men like Moses stood. మరి మోషే లాంటి గొప్ప వారు నిలబడిన స్థానంలోనికి దేవుడు యెహోషువను రప్పించాడు. It was a great task, was a great responsibility. అది ఎంతో బాధ్యతతో కూడిన పని, మరి అది ఎంతో గొప్ప స్థానమై ఉన్నది. And when Joshua took this commission, ఎప్పుడైతే యెహోషువ ఆ ఆజ్ఞను స్వీకరించాడో, he was well aware that the responsibility is great. అతడు తలంచిన విషయం ఏంటంటే, ఈ బాధ్యత చాలా గొప్పది. Because he had to take the people into the promised land. మరి యెహోషువకు ఇవ్వబడిన ఆ యొక్క బాధ్యత ఏంటంటే, ఆయనే ప్రజలను వాగ్దాన భూమి లోపలికి తీసుకెళ్ళాలి. And he would have to divide the inheritance in the tribes. మరియు ఆయనే గోత్రముల ప్రకారము వాగ్దాన భూమిని వారి వారి భాగాల కింద విభాగించే బాధ్యత. Brother Branham said Joshua's commission was more tremendous than Moses. మరి మోషేకి ఇచ్చిన ఆజ్ఞ కంటే
మోషేకు అప్పగించబడిన బాధ్యత కంటే యెహోషువకు అప్పగించబడిన ఆజ్ఞ బాధ్యత అధికమైనది అన్నాడు. Joshua had more to do than Moses had to do. మోషే చేసిన దానికంటే ఇంకా అధికమైన బాధ్యత యెహోషువ నెరవేర్చాలి. And Joshua, by spiritual discernment, ordained all the people according to their inheritance. మరి యెహోషువకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, లేదా తన మీద ఉన్న బాధ్యత ఏంటంటే, వాగ్దాన భూమి కొరకు ఆ ప్రజలను అభిషేకించే బాధ్యత యెహోషువ మీద ఉంది. He placed everyone where he belonged. ఎవరెవరు ఏ స్థానమునకు చెందినవారో వారిని నిర్ణయించిన వాడు యెహోషువాయే. He divided the land just exactly. మరి ఖచ్చితముగా ఏ గోత్రమునకు ఏది ఇవ్వాలో దాన్ని విభాగించి ఇచ్చిన వాడు యెహోషువ. And Joshua is a type of the Holy Ghost for today. మరి ఈ రోజు అదే యెహోషువ మనకి ఈ రోజున పరిశుద్ధాత్మకు మాదిరై ఉన్నాడు. And when Holy Ghost gives us a special place in the church, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు when the Holy Ghost gives our land in the church, మరి సంఘములో పరిశుద్ధాత్ముడు మనకి ఆ స్థానమును అప్పగించినప్పుడు we must stay in that God given land. దేవుడు మనకు అనుగ్రహించిన మన భూమిలో, మన స్వాస్థ్యములో మనము జాగ్రత్తగా నిలబడాలి. When we come into our promised land, into our promise, we have to stay with that promise. మరి మనకి వాగ్దాన భూమిగా అనుగ్రహించబడిన మన వాగ్దానం ఏదైతే ఉందో దాని విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. But the problem is people wants another's place. మరి ఇప్పుడు సమస్య ఏంటంటే, ఎవరికి వారికి ఇవ్వబడిన స్వాస్థ్యములో వారు ఉండకుండా ఇతరుల స్వాస్థ్యము మీద కన్నేశారు. But Branham said Gad wants to raise sheep like Ephraim. Come again, sir. Gad wants to raise sheep like Ephraim, because Ephraim's place is different, Gad's place is different. Which one? Gad, Ephraim, Gad, Manasseh. Oh, God, okay. Sorry, sir. గాదు యొక్క స్థానము వేరు, ఎఫ్రాయిము యొక్క స్థానము వేరు. కానీ everyone has a different place, different work to do. మరి ప్రతి గోత్రకర్తకు వారికి అనుగ్రహింపబడిన పని ఉంది, ఎవరికి వారు చేయవలసిన బాధ్యత ఉంది. అందరిది ఒకటి కాదు. When we stay in our God given land, that is our victory, that is our adoption. దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన దాని ఏదైతే మనం అనుగ్రహించి పొందుకున్నామో దాని వలనే మనము విజయము పొందుతాము, దాని వలనే మనము దీవించబడతాం. When the deacon knows their boundaries, ఎప్పుడైతే సంఘ పెద్దకు తన సరిహద్దు ఏంటో తను ఎరుగుంటాడో, song leader knows his boundaries, పాటలు పాడేవాడు తన సరిహద్దు ఏంటో అతడు ఎరుగుంటాడో, other officers in the church, they all knows their responsibility and boundaries. మరి సంఘములో ఉన్న కార్యకర్తలకు వారి స్థానములు, వారి స్వాస్థ్యములు, సరిహద్దులు ఏంటో వారు ఎరుగుంటే, and they stay in their God given boundary, వారు ఖచ్చితంగా దేవుడి చేత అనుగ్రహించబడిన సరిహద్దులలో వారు ఉండగలిగితే, that is their adoption. అదే వారి యొక్క పుత్ర స్వీకారము. That's what God wants us to do. మరి దేవుడు మన పట్ల చేయాలనుకునేది కూడా అదే. But when each man by a leader separated and by spiritual discernment, like Joshua did, we have to stay there. మరి ప్రతి ఆత్మీయ నాయకుడు యెహోషువ ఎలాగైతే తనకు అనుగ్రహింపబడిన స్థానములో నిలబడి వ్యవహరించాడో అలాగే ప్రతి కాపరి ఆత్మీయమైన వివేచన కలిగి తన స్థానములో నిలిచిన వాడై ఉండాలి. Because all gifts are different. All gifts are different. ఎందుకంటే అనుగ్రహింపబడిన వరాలన్నీ వేరే వ్యత్యాసమై ఉన్నవి. Deacon should not try to become pastor. Deacon should not. నాకు బ్రదర్ వాయిస్ క్లియర్గా లేదు, ఇక్కడ నాకు రావట్లేదు, వినపట్లేదు. ఆయన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆయన్ని క్లియర్గా పెట్టు, వాయిస్ క్లియర్గా పెట్టు. Amen. ఆయన్ని రిపీట్ చేయమంటే బాగుంది.
I put it away because the noise. నాయిస్ గా ఉంది కానీ కొంచెం క్లియర్ గా పెట్టు. So the deacon should not try to become pastor. ఒక సంఘ పెద్ద ఎన్నడూ కాపరి స్థానమునకు రావడానికి అతడు చేయకూడదు. And the song leader should not try to possess deacon's land. ఏ పాటలు పాడేవా నాయకుడు కూడా సంఘ పెద్ద స్థానములకు రావడానికి ప్రయత్నించకూడదు. We must fulfill our responsibility in our God given land. I mean promised land, our gift. దేవుడు మనకి అనుగ్రహించిన మన వాగ్దాన స్వాస్థ్యములో మాత్రమే ఎవరికి వారు బాధ్యతారహితంగా నిలబడాలి. So when we obey God given gift and land, మరి దేవుడిచ్చిన వరమునకు దేవుడిచ్చిన వాగ్దాన స్వాస్థ్యమునకు నువ్వు ఎన్నడైతే విధేయుడై ఉంటావో, and when we are in our land, God given land, then we become the great army as a church. ఎప్పుడైతే మనకు అనుగ్రహించబడిన వాగ్దాన స్వాస్థ్యములో వాగ్దాన వరములో మన స్థానములో మనం నిలబడినప్పుడు అప్పుడు మనము దేవుని యొక్క సంఘమందు గొప్ప సైన్యముగా మార్చబడతాం. Because every believer knows his place. ఎందుకంటే ప్రతి విశ్వాసికి వారి స్థానం ఏంటో ఎరుగుండాలి. Brother knows their place and sister knows their place. సహోదరుడికి తన స్థానం ఏంటో తెలుసుకోవాలి, సహోదరికి తన స్థానం ఏంటో ఎరుగుండాలి. And they knows how to behave in the church of the living God. సజీవ దేవుని మందిరములో సంఘములో సహోదరుడు సహోదరి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసుకోవాలి. We need Joshua who set up all things in the church. సంఘమును క్రమపరిచి ఎవరికి వారి స్వాస్థ్యములు పంచిపెట్టిన యెహోషువ ఈ రోజు మనకు అవసరమై ఉన్నాడు. We need Joshua to put all things in order in the church. సంఘములో క్రమంగా పెట్టేటటువంటి నాయకుడైన పరిశుద్ధాత్ముడు ఈ రోజు మనకు అవసరమై ఉన్నాడు. When the church is in order, then the church will be a victorious church. ఎప్పుడైతే సంఘము క్రమములో ఉంటుందో క్రమంగా నడిపించబడుతుందో, yes sir. So brother sister, stay in your land. అలా నడిపించబడినప్పుడు అది విజయవంతమైన సంఘమై ఉంటుంది. అందుకే మీరందరూ వరసలో మీ క్రమములో నడవండి. Amen. ఆమేన్. So God said, కాబట్టి దేవుడు అన్నాడు to Joshua, యెహోషువతో, if you will stay with this book, నేను అనుగ్రహించిన ఈ గ్రంథమందు నీవు గైకొనిన వాడవైతే, and if you will not turn left or right from the book, నేను అనుగ్రహించినటువంటి ఈ గ్రంథము పట్ల నువ్వు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లకోకుండా, then you will be prospered. అప్పుడు నీవు వర్ధిల్లుదువు అన్నాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So we see that the book of the law shall not depart out of thy mouth, God said to Joshua. యెహోషువ అన్నాడు, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము ఎన్నడూ నీ నోట నుండి అది దాన్ని ఏమంటాము బోధించట తప్పకూడదు. Amen. ఆమేన్. You shall stay with the word given by Moses day and night. దివారాత్రము మోషే ద్వారా నీకు ఇవ్వబడినటువంటి ఆ గ్రంథము పట్ల నీవు జాగ్రత్త కలిగి ఉండుము. The book of the law shall not depart of thy mouth. మరి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవలెను. And you should meditate therein day and night. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధించుటలో తప్పిపోకుండా వాటిని దివారాత్రము జాగ్రత్త పడి దానిని ధ్యానించాలి. So we need to meditate on the word because it is a type and shadows of what we are entering in. మనము అంతములో దేనినైతే కలిగి ఉండబోతున్నామో దానికి మాదిరిగా ఉన్నటువంటి ఈ గ్రంథమును ధ్యానించుటలో ఎన్నడూ తప్పిపోకూడదు. Because Old Testament is a shadow of the new. పాత నిబంధన అనేది ఒక ఛాయగా ఉన్నది. We also have our promised land. మనకి కూడా ఒక నిజ వాగ్దాన భూమిని కలిగి ఉన్నాము. And Old Testament is just a type of that. Sorry sir. Old Testament is just a type. మరి పాత నిబంధన అనేది కేవలం ఒక ఛాయ. Amen. ఆమేన్. What is our promise for today? అయితే ఈ రోజు మన వాగ్దాన భూమి ఏమిటి? We have to know that. దానిని మనము తెలుసుకోవాలి.
Amen. ఆమేన్ అంటారా? When we know God's plan for our lives, మన జీవితం పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటో నువ్వు ఎరుగుంటే, and to know God's plan for our life is our promised land. మన యొక్క జీవితం పట్ల సంకల్పము ఎరుగుండుటయే అది మనకివ్వబడిన వాగ్దాన భూమి అయి ఉన్నది. Our promised land is the baptism of the Holy Spirit. మన వాగ్దాన భూమి ఏదో కాదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క నింపుదల. Because the Bible says, ఎందుకంటే బైబిల్ సెలవిస్తా ఉంది, you shall receive the gift of the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. Because this promise is unto you and to your children, మరి ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును and to them that's far off, అనగా దూరస్తులైన వారందరికిని, even as many as the Lord our God shall call. మన దేవుని చేత పిలువబడిన వారందరికిని ఈ వాగ్దానము చెందునని ఆయన సెలవిచ్చెను. So the baptism of the Holy Ghost is the promise for today. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమే ఇప్పుడు మనకు అనుగ్రహించబడిన వాగ్దాన భూమి. We must enter into our promised land. మనము ఖచ్చితముగా మన వాగ్దాన భూమిలోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. We must led by the Holy Ghost to discover the plan of God in our life. మన జీవితం పట్ల పరిశుద్ధాత్మ యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడానికి మనకు ఒక నాయకుని యొక్క నాయకత్వం అవసరమై ఉన్నది. Amen. ఆమేన్. If we are here reading books, that's not enough. నువ్వేదో కేవలము పుస్తకాలు చదవడం వలన అది చాలదు. We need to know God's plan in our lives. మన జీవితాలలో దేవుని సంకల్పం ఏంటో మనం తెలుసుకోవాలి. Amen. ఆమేన్. So as I was with Moses, so I will be with you, Joshua. కాబట్టి యెహోషువ, నేను మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో నీకు కూడా అలాగే తోడై ఉంటాను. Amen. ఆమేన్. It is amazing what God told to Joshua. యెహోషువతో చెప్పిన మాట వింటుంటే దేవుడు చెప్పిన మాట అద్భుతంగా లేదా? As I was with Moses, నేను ఒకప్పుడు మోషేకు తోడై ఉన్నట్లు so shall I be with you. అలాగునే నేను నీకు తోడై ఉందును అన్నాడు. We need to understand it, దానిని మనం అర్థం చేసుకోవాలి. because it will change our lives. ఎందుకంటే ఆ ఒక్క మాట చాలండి మన జీవితాలు మార్పు చెందడానికి. It will direct your life into God's plan and purposes. అది నీ యొక్క జీవితాన్ని దేవుని సంకల్పం పట్ల, దేవుని ప్రణాళికల పట్ల నీ జీవితాన్ని నడిపిస్తా ఉంటది. And you will walk in all the days of your life in the plan and purposes of God. అప్పుడే నీ జీవితం అంతటిలో దేవుని ప్రణాళిక పట్ల నీవు జీవితాన్ని కొనసాగించగలుగుతావు. Then you will walk in the promises of God. అప్పుడు మనము దేవుని వాగ్దానములలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. And then you will have such a satisfying life. అప్పుడు నీవు సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉంటావు. Because you are doing what God has designed to you. ఎందుకు నీవు సంతృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటావంటే దేవుడు ఎలాంటి ఆశ కలిగిన జీవితాన్ని నీ కొరకు ప్రసిద్ధపరిచాడో అలాంటి జీవిత ప్రకారంగా నువ్వు జీవిస్తా ఉన్నావు. There is no satisfaction until you know you are doing the will of the Lord. నీవు దైవ చిత్తము నెరవేరుస్తున్నావన్న సంగతి నీకు తెలిసే వరకు నీ జీవితంలో ఎన్నడూ నీవు సంతృప్తి చెందలేవు. When you know you are doing and fulfilling God's purpose, నీవు దేవుని ఉద్దేశాన్ని నీవు నెరవేరుస్తున్నావని నీవు ఎరిగినప్పుడు then you have a satisfied life. అప్పుడు మాత్రమే నీవు సంతృప్తికరమైన జీవితమును కలిగి ఉంటావు. Because you know that you are fulfilling His purpose. ఎందుకంటే అప్పుడే నువ్వు తెలుసుకోగలుగుతావు నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని. Amen. ఆమేన్. So let's think how God was with Jesus. అసలు యేసుక్రీస్తుతో దేవుడు ఎలా తోడై ఉన్నాడో మనం ఆలోచిద్దాం. How God was with Jesus. అసలు యేసుక్రీస్తుతో దేవుడు ఎలా ఉండేవాడో చూద్దాం. We know that Jesus used His words to cast out devils. యేసు ఆయన వాక్య పదములను వాడి దయ్యములను వెళ్ళగొట్టాడు. Jesus used His word
to sow faith in the hearts of the people. ప్రజల యొక్క హృదయాలలో విశ్వాసమును నింపుటకు దేవుడు తన వాక్యపు మాటలను వినియోగించాడు. How Jesus healed the sick. మరి అసలు యేసు ఒక రోగిని ఎలా బాగు చేశాడు? He used his words. ఆయన తన వాక్యమును పలికి, He used his words to win the great temptation. గొప్ప శోధనను జయించుటకు దేవుడు తన వాక్యమును వినియోగించాడు. Because he said, it is written, it is written. మనము మన భాషలో చెప్పాలంటే ఇలా ఉన్నది, ఇలాగు రాయబడి ఉన్నది, ఇలాగు రాయబడి ఉన్నది అన్నాడు ఆయన. He used his words to heal the withered hand man. కొరచ చేతులు గలవారిని ఆయన ఎలా స్వస్థపరిచాడంటే తన స్వంత వాక్యమును ఉపయోగించి స్వస్థపరిచాడు. He used his words to open the blind eyes. గుడ్డి వాడి నేత్రములు తెరుచుటకు దేవుడు తన వాక్యమును ఉపయోగించాడు. He used his word to open the deaf ear. చెవిటి వారి చెవులకు స్వస్థపరచుటకు తెరుచుటకు యేసు తన వాక్యమును ఉపయోగించాడండి. He used his words to raise Lazarus from the grave. సమాధిలో నుండి లాజరును బయటకు రప్పించుటకు లేపుటకు యేసు నోట నుండి తన వాక్యమును ఉపయోగించాడు. We are going to talk how God was with Jesus. మనం మాట్లాడే విషయం మర్చిపోకండి. అసలు యేసుకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో వింటున్నాం మనం. Jesus was hungry one day. ఒక దినాన యేసు ప్రభుకు ఆకలేసింది. And he saw the fig tree, there was no fig on the tree. ఆయన అంజూర చెట్టును చూశాడు, ఆ చెట్టుకి ఏ ఫలము లేదు. And Jesus used his words to curse the tree. ఫలించని ఆ చెట్టును శపించడానికి ఆ యేసు తన నోట నుండి వాక్యాన్ని ఉపయోగించాడు. And said, ఆయన అన్నాడు, no man eat fruit of thee hereafter forever. ఇక ఎన్నటికి నీ ఫలములను ఏ మనుష్యుడు భుజించడు. And his disciples heard it. ఆ మాటను ఆయనను వెంబడిస్తున్న శిష్యులు విన్నారు. Let's open Mark 11:20. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. Mark 11:20. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. And in the morning, as they passed by, they saw the fig tree dried up from the roots. And Peter, calling to remembrance, saith unto him, Master, behold, the fig tree which thou cursed is withered away. 20వ వచనం. ప్రొద్దున్న వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఈ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. Amen. ఆమేన్. So Jesus used his words and cursed the tree. కాబట్టి యేసు తన మాటలను ఉపయోగించి, వాక్యమును ఉపయోగించి ఆ చెట్టును శపించాడు. And disciple heard that he cursed the tree. ఆ చెట్టును శపించిన మాటలు పలుకుట శిష్యులు విన్నారు. And following day they saw the tree was dried up. ఆ మరుసటి ఉదయమున ప్రొద్దున్న వారు వెళ్ళిపోచుండగా వారు ఆ శపించబడి ఎండిపోయిన చెట్టును చూశారు. And Peter, when he saw with the other disciples that the tree is withered up, he said, Lord, you spoke this to the tree. Now the tree is dried. ఆ చెట్టు శపించబడిన సమయంలో పలికిన మాటలు శిష్యులందరూ విన్నారు. ఉదయమున ఆ చెట్టు ఎండిపోవుట శిష్యులందరూ చూశారు. He said, Master, behold, the fig tree which thou cursed is withered away. కానీ పేతురు ఒక్కడే అంటున్నాడు, బోధకుడా, నీవు శపించిన ఆ చెట్టు శపించబడి ఎండిపోయింది అని మాత్రం చెప్పాడు. Then Jesus told to Peter, Mark 11:23. అదే మార్కు సువార్త 11:23లో యేసు వారితో ఇట్లా, నేను You can say that, oh, that's Jesus' words.
that Jesus spoke. యేసు పలికినటువంటి ఆ మాటలు. And when Jesus speak, the things has to happen. మరి యేసు పలికాడంటే అక్కడ కార్యము జరగాలి కదా. Because Jesus' words are true. ఎందుకంటే యేసు మాటలు సత్యమే కదా. His words never comes void unto him. యేసు పలికిన మాటలు ఎన్నడూ నిరర్ధకం అవ్వవు కదా. It always accomplish its purpose. ఖచ్చితంగా యేసు పలికాడంటే ఆ కార్యసిద్ధి జరిగి తీరాల్సిందే కదా. But now Jesus said, this is not only my words. అయితే ఇప్పుడు కేవలము యేసు మాటతో చెప్పడం కాదు. For verily I say unto you, that whosoever shall say unto this mountain, be thou removed, and be thou cast into the sea, and shall not doubt in his heart, but shall believe that those things which he saith shall come to pass, he shall have whatsoever he saith. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తమ మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So Jesus is teaching his disciple, this is not only me. కాబట్టి యేసు తన శిష్యులకి ఏమి నేర్పిస్తున్నాడంటే ఇలా చేయడం నేనొక్కడనే కాదు. If you will speak, same things will happen. ఇప్పుడు మీలో విశ్వాసం ఉంచి పలికిన వాడు ఎవడు పలికినా ఇలాంటివి జరుగుతాయి అన్నాడు ఆయన. When you will speak, then the positive things will happen. ఆయన అన్నాడు, విశ్వాసం ఉంచి మీలో ఎవడైనా ఇలాంటివి పలికితే అవి మీరు పలికిన కార్యములు జరుగును అన్నాడు ఆయన. Jesus said, which he saith, ఆయన అన్నాడు, ఎవరైతే చెప్పునో shall come to pass. అతడు పలికిన మాటలు నమ్మిన వాడు ఈ కార్యములు జరుగును. He shall have whatsoever he saith will come to pass. తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన వాడు చెప్పినది జరుగును. So Jesus said, whatsoever you will say, it will happen like what I said, and it happened. మరి యేసు వారికి ఏం చెప్తున్నాడంటే, నేను పలికితే అది ఎలా జరుగుట మీరు చూశారు, మీలో విశ్వాసము కలిగిన వాడు పలికితే అలాంటి కార్యాలు మీ వల్ల కూడా జరుగుతాయి అన్నాడు ఆయన. So Jesus is teaching them. కాబట్టి యేసు వారికి ఏమి నేర్పిస్తున్నాడంటే, So Jesus is teaching them. యేసు వారికి ఏమి నేర్పిస్తున్నాడంటే, this is not only I. ఇది చేయుట నేను మాత్రమే కాదు. This is not I what I say will happen, but whatsoever you will say it will happen. యేసు వారికి ఏమి నేర్పిస్తున్నాడంటే, ఇలా చేయుట నేను పలికితే జరగటం అనేది నా వల్ల మాత్రమే కాదు, నమ్మిన వారి ఎడల ఈ కార్యాలు మీ వల్ల జరుగుతాయి అన్నాడు. Amen. ఆమేన్. So if you know, there is a little game called Lego. లీగో అనే ఒక ఆట గురించి మీకు తెలిస్తే, Lego is a game with the broken pieces. మరి లీగో అనే ఆట ఎలాంటిదంటే ముక్కలైపోయినటువంటి దానితో ఆడే ఆట. It's like a jigsaw puzzle. అది ఒక జిగ్సా పజిల్ లాంటిది. And you have to put all those pieces together to make a picture. ఒక దృశ్యాన్ని చేయాలంటే ముక్కలుగా ఉన్నటువంటి దానిని కలిపి మనం ఒక బొమ్మగా తయారు చేయాలి. Amen. ఆమేన్. When you buy that game, ఎప్పుడైతే నువ్వు ఆటను కొంటావో, with the box you get an instruction. ఆ కొనేటటువంటి ఆ పదార్థము లేదా ఆ పరికరముతో లేదా ఆ యొక్క బాక్స్ తో అది ఎలా చేయాలనేవి నియమాలు రాయబడి ఉంటాయి. And that menu, that little booklet tells you how to put those pieces together. మరి ఆ యొక్క చిన్న పుస్తకంలో ఏమి రాయబడి ఉంటదంటే, ఇవన్నీ ముక్కలను ఎలా అమర్చాలో అందులో రాయబడి ఉంటుంది. Remember, that box is like a mess. గుర్తుపెట్టుకోండి, అసలు ఏమీ లేనప్పుడు ఆ బాక్స్ ఎలా ఉంటదంటే గజిబిజిగా ఉంటది. But there is a little instruction book inside. కానీ లోపల గజిబిజిగా ఉన్నప్పటికీ దాని లోపల నియమపు పుస్తకం ఒకటి ఉంటది. And that little instruction book tells you how you can put all those pieces in systematic order. మరి ఆ చిన్న లోపల చూస్తే అన్ని గజిబిజిగా ఉన్నప్పటికీ ఆ చిన్న పుస్తకములో రాయబడి ఉంటది ఏంటంటే, ఇది ఎలా అమర్చాలి, ప్రతిదానిని ఎలాగో క్రమ ప్రకారంగా దీన్ని తయారు చేయాలనేది ఆ నియమపు పుస్తకంలో రాయబడి ఉంది.
Let us say there are 66 pieces in that book, Amen. in that box. మనం ఇలా చెప్పుకుందాం, ఆ చిన్న పెట్టెలో అట్ట బాక్స్ లో 66 ముక్కలు ఉన్నాయనుకోండి. And when you put all those pieces in systematic order, then you will get a beautiful picture. ఈ 66 ముక్కలుగా విడివిడిగా పడిపోయినటువంటి వాటిని నీవు క్రమ ప్రకారంగా ఒక సిస్టమేటిక్ గా నువ్వు దాన్ని అమర్చగలిగితే ఒక అందమైన సౌందర్యంగా కనబడుతుంది అది. So when you put those pieces in systematic order, all that mess becomes a beautiful picture. Maybe eagle, rocket, aeroplane, whatever. నువ్వు ఎప్పుడైతే ఆ పుస్తకంలో లేదా యొక్క చిన్న దృశ్య ఆ పెట్టెలో ఉన్నవి బహుశా ఒక పక్షో లేదా పక్షిరాజో విమానమో లేదా ఏదో ఒక బొమ్మ, అది నువ్వు ముక్కలుగా ఉన్నటువంటి దానిని ఒక అందమైనటువంటి, అంటే దాన్ని ఏమంటావు, శూన్యంగా ఉన్నటువంటి దానిని, ఆకారము లేకుండా ఉన్న దాన్ని అన్నిటిని జాగ్రత్తగా అమర్చితే ఒక అందమైన పదార్థంగా బయటకు వస్తుంది. So when Jesus said, when you speak it will happen, ఎప్పుడైతే యేసు వారితో ఇలాగ అన్నాడో, మీరు పలికినప్పుడు కూడా ఈ కార్యములు జరుగుతాయి అన్నాడు. in original Greek it says, అసలైన ఆ గ్రీకు మూల భాషలో ఇలా చెప్పబడుతుంది, order of command. ఆజ్ఞ ప్రకారము ఆజ్ఞాపించబడుట. You will order, you will give a command to the mountain. మీకు అంటే మీరు ఒక పర్వతమునకు ఆజ్ఞాపించుట. And you will speak loud with authority to the mountain. మీరు పర్వతముతో విన్నవించుకోకూడదు, ఏదో దయచేసి ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోని విన్నవించుకోవడం కాదు, అధికార పూర్వకంగా మీ నోటి మాటతో దాన్ని ఆజ్ఞాపించండి. You are like when you put all those pieces together in the box. మరి ఆ పెట్టెలో ఉన్నటువంటి ఆ పదార్థం అంతటిని లేదా ముక్కలుగా ఉన్నటువంటి ముక్కలన్నిటినీ జాగ్రత్తగా అమర్చారో, Because you followed the instruction book. ఎందుకు మీరు దాన్ని క్రమంగా అమర్చారంటే ఎలా అమర్చాలో ఆ నియమాలు మీరు చదివారు. And you did that in a systematic order. మరి దాన్ని క్రమ పద్ధతిలోనే చదివి క్రమ పద్ధతిలోనే అమర్చారు దాన్ని. Systematic order means keep saying the same thing. క్రమ పద్ధతి అనగా అర్థం ఏమిటంటే దానిలో చెప్పబడిన ప్రకారంగానే చేయుట. When you are putting those pieces together, you are saying the same thing according to the instructions. ఆ ముక్కలన్నిటినీ మీరు కరెక్ట్ గా దాని సరి సమానంగా పెట్టగలుగుతున్నారంటే, మీరు అలా పెడుతున్నారంటే దానికి కారణము ఆ నియమపు పుస్తకములో ఉన్న దానిని మీరు చదివారు గనుక ఆ ప్రకారంగా అమరుస్తున్నారు. So Jesus said, కాబట్టి I say unto you, నేను మీతో ఆజ్ఞాపించినదేదనగా, whosoever will order a command to this mountain, ఈ పర్వతముతో ఆజ్ఞతో కూడిన మాట పలుకుదురో, which speaks with the loud voice of authority, అది అధికారపూర్వకమైనటువంటి హెచ్చరికగా ఉంటే, he will have whatsoever he says in systematic order. మీరు చెప్పిన మాట ప్రకారం అది క్రమ పద్ధతిలో మీరు అన్నట్టే జరుగునుగాక. Keep on saying in a systematic discourse. మరి దాని లోపల నియమాలు ఉన్నట్టుగానే నియమం ప్రకారంగానే మీరు దాన్ని ఆజ్ఞాపించాలి. Jesus said, keep on saying this. యేసు అంటా ఉన్నాడు, మీరు దానిని పలుకుతూనే ఉండండి. Keep on saying. మీరు దాన్ని పలుకుతానే ఉండండి. Follow the instruction. నియమములను పాటించండి. Amen. ఆమేన్. Keep on saying. Keep on saying. మీరు అలా పలుకుతూనే ఉండండి, మాట్లాడుతూనే ఉండండి. Amen. ఆమేన్. Like John Ryan. ఆ జాన్ రైన్ అనేటువంటి గుడ్డివాడి వలె, A man who was blind. అతడు గుడ్డివాడే కదా. జాన్ రైన్ అనే వ్యక్తి గుర్తున్నాడా? And Brother Branham prayed for him. బ్రదర్ బ్రహ్నామ్ గారు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేశాడు. And he went out after the prayer. ఆ ప్రార్థన చేయించుకుని అతడు బయటికి వెళ్ళాడు. But he was not healed. అయినప్పటికీ అతడు స్వస్థత But పొందుకోలేదు. Brother Branham said, you are healed, go testify. కానీ ప్రవక్త అన్నాడు, నువ్వు ఇప్పటికే బాగుపడ్డావు, వెళ్ళి సాక్ష్యం చెప్పుకో. But
after few days he came back in the prayer line. మరలా కొన్ని రోజుల తర్వాత ప్రార్థన వరుసలోకి వచ్చాడు ఆయన. And he said, Brother Branham, I wanted to pray over మరలా again. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, సోదరుడు బ్రహ్నం గారు మరొక మారు నువ్వు నా కొరకు ప్రార్థన చేయవా? Brother Branham said, the prayer is already done for you. అప్పుడు ప్రవక్త అన్నాడు, అయ్యా నీ కొరకు ఇదివరకే ప్రార్థన చేయబడింది. Prayer is offered, but now you go and testify. ఇప్పుడు ప్రార్థించడం అయిపోయింది అయ్యా, నీవు వెళ్ళి సాక్ష్యం చెప్పుకో. Go and keep on saying the same thing. నీవు ఏదైతే పదే పదే చెప్తున్నావో దానినే ప్రకటించుకో. Follow the systematic order. క్రమ పద్ధతిని మాత్రము వెంబడించు. So he was blind, still blind, but he was keep on saying that I am healed, I am healed, I am healed, I am healed. ఇంకా గుడ్డోడుగానే ఉన్నాడు. చాలా రోజులు గడుస్తుంది. అతడు పలికే మాట ఒకటే మాట, నేను నాకు చూపొచ్చింది, నాకు చూపొచ్చింది, నాకు చూపొచ్చింది అంటానే తిరుగుతున్నాడు. And one day in the barber shop his eyes got opened. ఒకానొక దినమున అలాగే ప్రకటించుకుంటూ తిరుగుతున్న ఈ వ్యక్తికి ఒక మంగళ షాపులో కూర్చున్నప్పుడు దేవుడు అతని నేత్రాలు తెరిచాడు. Brother Branham said, ప్రవక్త బ్రహ్నం గారు అంటున్నాడు, no, that's all right. ఇదంతా మంచిదే. If that is the best you can do, just mentally. నీవు చెప్పిందే చెప్పడం అనేది నువ్వు అలా చేస్తూ ఉంటే. So Brother Branham said, you are not a true believer. అలా చెప్పకపోతే ప్రవక్త అంటున్నాడు, నువ్వు నిజ But mentally you learn that I have to believe. ఓ ఏదో నేను నమ్మాలి అనేటటువంటి మానసికంగా నమ్మొద్దు. He said just mentally. ఆయన అన్నాడు, మానసికంగా నమ్మొద్దు. I believe that. నేను నమ్ముతున్నాను, I accept it. నేను అంగీకరిస్తున్నాను. Then if you accept it on those basis, మీరు విశ్వాస మూలంగా గనుక మీరు నమ్మగలిగితే keep saying it over and over. చెప్పిందే మరలా చెబుతా ఉండండి. Say it loud. చెప్పేటప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. Say it over and over. చెబుతూనే ఉండండి. Just keep saying I am healed. ఓ నేను బాగుపడ్డానని రోగిగా ఉన్నప్పటికీ బాగుపడ్డానని చెబుతూనే ఉండండి. Keep on saying I am healed. నేను స్వస్థత పొందానని పలుకుతూనే ఉండండి. Say it until actually you believe it. నువ్వు నిజంగా వాస్తవికంగా నమ్మేంత వరకు చెబుతానే ఉండండి. And when you believe it, then it is going to take place. ఎప్పుడైతే చెబుతూ ఉండి నమ్ముతావో ఆ నమ్మే సమయం వచ్చినప్పుడు నీకు స్వస్థత వచ్చేస్తుంది. Speak. పలకండి. Even if you don't believe, నీవు ఒకవేళ నమ్మలేకపోయినను, keep on saying I am healed. నమ్మలేకపోయినను నీవు బాగుపడ్డానని చెబుతూనే ఉండు. Never stop saying I am believed. ఓ నేను నమ్మబోతున్నానని మాత్రం నువ్వు అనొద్దు. Amen. ఆమేన్. Or finally the work will be done. చివరిగా ఏదో ఒక దినమున నీ పని అయిపోద్ది, నీకు కార్యము జరిగిపోద్ది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now Jeremiah. ఇప్పుడు ఇర్మియా గ్రంథము. Let's read chapter 1 verse 4 to 10. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు. Then the word of the Lord came unto me, saying, before I formed thee in the belly, I knew thee. And before thou camest forth out of the womb, I sanctified thee. And I ordained thee a prophet unto the nations. Then said I, Lord, behold, I cannot speak, for I am a child. For thou shalt go to say, no, I am just a child. But the Lord said unto me, say not, I am a child. For thou shalt go to all that I shall send thee. And whatsoever I command thee, thou shalt speak. Be not afraid of their faces, for I am with thee to deliver thee, saith the Lord. Then the Lord put forth his hand and touched my mouth. And the Lord said unto me, behold, I have put my words in thy mouth. See, I have this day set thee over the nation and over the kingdoms, to root out and to pull down and to destroy and to throw down and to build and to plant. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని,
నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు అయ్యో ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోవుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. Amen. ఆమేన్. So what is the trouble with Jeremiah? కాబట్టి ఇప్పుడు ఇర్మియాతో వచ్చిన సమస్య ఏంటి? Jeremiah said, I am just a child, I cannot speak. ఇర్మియా అంటా ఉన్నాడు, ప్రభు అయ్యో ప్రభు యెహోవా నేను బాలుడను, మాటలాడుటకు నాకు శక్తి లేదు. Then God touched his mouth. అప్పుడు ఏదైతే మాటలాడటకు శక్తి లేదన్నాడు, దేవుడు ఆ నోటిని లేదా పెదవులను ముట్టెను. And Jesus told to his disciples, speak. యేసు ప్రభు తన శిష్యులతో కూడా ఏమన్నాడు, పలుకుము. And here God said to Jeremiah, I know before you come in your mother's womb. అయితే ఇక్కడ కూడా అయ్యగారు ఇలాగే అంటున్నప్పుడు యెహోవా అంటున్నాడు, నీ తల్లి గర్భంలో నీవు రూపింపక మునుపే నేను నిన్ను చూశాను. God knows us as a spirit before the foundation of the world. అసలు దేవుని యొక్క భూమికి పునాదులు లేనప్పుడే దేవుడు మనలను కూడా ఎరిగి చూసిన దేవుడు. We are predestinated before the world began. లోక ప్రారంభము కాక మునుపే మనము ముందు నిర్ణయములో ఉన్నాము. And God consecrated us, dedicated us, separated us. దేవుడు మనల్ని ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు, వేరుపరిచాడు. He separated us because he is a jealous God. ఎందుకు మనల్ని ప్రత్యేకించాడంటే ఆయన రోషము గల దేవుడు. So here Jeremiah said, Lord, I am just a child. కాబట్టి ఇక్కడ ఇర్మియా అయ్యగారు అంటున్నాడు, అయ్యా నేను బాలుడనే, I cannot speak. నేను చిన్నవాణ్ణి ప్రభువా మాట్లాడలేను అంటున్నాడు. And verse 7, God said to Jeremiah, 7వ వచనంలో యెహోవా ఇర్మియాతో ఇలా అంటున్నాడు, say not I am a child, for thou shalt go to all that I shall send thee. నేను బాలుడని అనొద్దు గాని నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నువ్వు వెళ్ళిపోవాల్సిందే. And whatsoever I command thee, thou shalt speak. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారి అందరి ఎదుట నువ్వు మాట్లాడాల్సిందే. How God was with Jeremiah. అసలు ఇర్మియాకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు? Jeremiah 1:9. ఇర్మియా గ్రంథం 1:9 వచనం. Then the Lord put forth his hand and touched my mouth. అప్పుడు And the Lord said unto me, behold, I have put my words in thy mouth. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఎలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలుంచి ఉన్నానన్నాడు. ఇప్పుడు పలికేది ఇర్మియా మాటలు కాదు, Jesus used his words. యేసు తన వాక్యాన్ని ఉపయోగించాడు. And teach his children to use his word. యేసు ఎలాగైతే వాక్యాన్ని ఉపయోగించాడో అలాగే మీ నోటమ్మట వాక్యం పలకండి అని ఆయన పిల్లలకు ఆజ్ఞాపించాడు. ఆయన No, to Jeremiah God touched his mouth. ఎందుకంటే పలకలేను బాలుడని అన్నప్పుడు ఇర్మియా నోరు దేవుడు ఎలా ముట్టాడు? And when God touched his mouth, ఎప్పుడైతే దేవుడు ఇర్మియా నోరును ముట్టాడో, put his words in the mouth of Jeremiah, నోరు ముట్టడం అంటే ఏంటి? తన నోట ఆయన మాటలు ఉంచాడు. God said to him, verse 10, 10వ వచనంలో దేవుడు ఇర్మియాతో అన్నాడు, see, I have this day set thee over the nations and over the kingdoms. ఓ చూడు, నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను To root out and to pull down, పెళ్ళగించుటకును విరగగొట్టుటకును and to destroy and to throw down and to build and to plant. నశింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును. We need to root out many things from our lives. మన జీవితాలలో నుండి అనేక విషయాలను మనము పెళ్ళగించుకోవాలి. And we need to rebuild them.
మనము మరలా పునర్నిర్మాణం చేసుకోవాలి. We can do it with the power of our words. మనము దానిని ఎలా పెళ్లగించుకుని ఎలా పునర్నిర్మించుకోగలమంటే మన నోటనున్న ఆయన వాక్యమును బట్టి. In our own life, if we wanted to be changed, ఓ మన జీవితములు మార్పు చెందాలి అని అనుకుంటే, if we want to have change in our habits, మన అలవాట్లు మారాలంటే we have to speak the word of God. మన నోట ఉంచబడిన వాక్యమును మనం ఉపయోగించుకోవాలి. Speak for your healing. నీ స్వస్థత నిమిత్తము పలకండి. Speak for your circumstances. నీ పరిస్థితుల కోసం నోరు తెరవండి. Speak for your bad condition. నీ చెడ్డ పరిస్థితులను బట్టి నోరు తెరవండి. Because when you speak the word of God, నువ్వు ఎన్నడైతే నోరు తెరిచి వాక్యాన్ని పలుకుతావో, that is not your own thinking. అది నీ సొంత ఆలోచన కాదది. You are quoting God. You are referring God. నీవు దేవుని తరపున పలుకుతున్నావు. You know, whenever God wants to do something in person's life, ఒక వ్యక్తి జీవితంలో దేవుని ఎన్నడైనా ఏదైనా చేయాలనుకుంటే, the first thing he does, he touches his mouth. మొట్టమొదటిగా దేవుడు ఆ వ్యక్తికి చేసే కార్యం ఏంటో తెలుసా? నువ్వు ఏడొద్దు గాని నీ నోరు తెరిచి పలుకు అంటాడు ఆయన. He touched Isaiah's mouth with the living coal of fire. మీరు వింటున్నారా? దహించేటి అగ్నితో యెషయా పెదవులు కాల్చాడు ఆయన. He touched Ezekiel's mouth and put the scroll in his mouth. యెహెజ్కేలు యొక్క నోరు ముట్టి దేవుడు చుట్టపు గ్రంథాలను వాక్యపు మాటలను యెహెజ్కేలు నోట్లో పెట్టాడు ఆయన. And he touched Jeremiah's mouth. అలాగునే ఇర్మియా బాలుడని అన్న ఇర్మియా నోరును ముట్టి ఆయన మాటలు ఆయన నోట్లో పెట్టాడు. And God touched 120 people in the upper room. మేడగదిలో ఆయన 120 మంది నోళ్ళను ముట్టాడు. And when God touched their mouth, they started to speak. God gave them tongues. ఎప్పుడైతే ఆ ప్రజలు 120 మంది దేవుడు వారి నోరులను ముట్టి వాక్యాన్ని వారి నోట్లో పెట్టినప్పుడు వారు నోరు తెరచి క్రొత్త భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. When you accept Jesus, you cannot accept him without receiving and believing his word. నీవు యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే, నువ్వు అంగీకరించినప్పుడు నీవేదో కేవలము మాటలను నమ్మడము, మాటలను హృదయంలో పెట్టుకోవడం కాదు. When you believe his word, ఆయన వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు, then you have to speak. నమ్మిన నీవు పలకే వరకు నీవు దాన్ని నమ్మలేనట్టే. Because the Bible says your confession is made unto salvation. ఎందుకంటే నీ ఒప్పుకోలు వల్లే నీ రక్షణ కలుగును అన్నాడు ఆయన. రక్షణ కలగాలంటే నీ నోరు తెరిచి ఒప్పుకోవాలి. You cannot have salvation without speaking. నీవు నోరు తెరచి అది పలకకోకుండా నీకెన్నడూ రక్షణ కలగదు. The first thing you spoke when you are born again, you said, I believe Jesus. నీవు ఎప్పుడైతే తిరిగి జన్మించావో నీ నోట నుండి వచ్చే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? దీనిని నేను నమ్ముచున్నాను. When God touched your mouth, you said, I confess Jesus Christ is my Savior. ఎప్పుడైతే దేవుడు నిన్ను ముట్టాడో, నీ నాలుకను ముట్టాడో, నీ నోరును ముట్టాడో, అప్పుడు నువ్వు పలికే మాట ఏంటో తెలుసా? యేసు క్రీస్తు నా సొంత రక్షకుడు. Because your salvation comes by speaking the word. ఎందుకంటే నీవు పలికే వాక్యమును బట్టే, నీ పలికే మాటను బట్టే నీకు రక్షణ కలుగుతుంది. Romans chapter 10 verse 8 to 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. But what saith it? The word is nigh thee, even in thy mouth and in thy heart. That is the word of faith which we preach, that if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. For with the heart man believeth unto righteousness, and with the mouth confession is made unto salvation. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను
నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఆమెనంటారా, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుల హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. When you spoke, when you confessed, when you did that, you become a new creature in Christ. నువ్వు ఎప్పుడైతే దాన్ని పలుకుతావో, ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటావో, అప్పుడు నీవు క్రీస్తునందు నూతన సృష్టివి. All old things passed away, behold, all things become new. అప్పుడు సమస్తము గతించిపోవును, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. Now you stepped into the new covenant you have with God. ఇప్పుడు దేవునితో సహవాసము చేయడకు నూతనమైనటువంటి ఒడంబడికను చేసుకున్నావు. God has a new land, promised land, new covenant for you. నీ కొరకు దేవుడి యొద్ద ఒక క్రొత్త నిబంధన లేదా దాన్ని ఏమంటారు, ఒక ఒడంబడిక మరి ఒక వాగ్దాన భూమిని ఆయన కలిగి ఉన్నాడు. In that promised land you have a ministry. ఆ వాగ్దాన భూమిలో నీకంటూ ఒక పరిచర్య ఉన్నది. God has divine plan for you. నీ కొరకు దైవిక ప్రణాళిక కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. Because our promised land is the Holy Ghost. ఎందుకంటే నీ వాగ్దాన భూమి ఏదో కాదు, నీవు పరిశుద్ధాత్మయే. And God wants to touch your mouth. కాబట్టి దేవుడు నీ నోరు ముట్టాలనుకుంటున్నాడు ఈ రాత్రి. That you can walk in all the goodness He has planned for you. నీవు ఆయన గనుక నీ నోరు తెరిస్తే, నువ్వు ఒప్పుకుంటే దేవుడి చేత ఏర్పరచబడిన నీతికరమైనటువంటి స్థలములలో సంచరిస్తావు. Because Psalm 103:5 says, who satisfies thy mouth with good things. ఎందుకంటే కీర్తనలు 100వ కీర్తన 3 నుండి 5 వచనాల్లో ఏమనున్నది? 103:5 Psalms. ఓకే, క్షమించండి, 103వ కీర్తన 5వ వచనం. Who satisfies thy mouth with good things, so that thy youth is renewed like the eagles. ఓకే, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. How He renew your youth. నీ యవనమును ఆయన ఎలా మరలా నూతనపరుస్తాడు? He satisfies thy mouth because He put His words in your mouth. నీ నోటి వల్లనే ఆ కార్యము జరుగుద్ది, కానీ నీ నోటిలో ఆయన వాక్యం ఉండాలి. And when you use that word, నీ నోట ఉంచబడిన ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు వాడుకుంటావో, the things change. అప్పుడు పరిస్థితులు మారిపోతాయి. Miracle happens. ఏదైనా జరగొచ్చు. Whatever you need comes. ఏది వచ్చినా, ఏది జరిగినా. So whenever God wants to change people's lives, the first thing He does is touch their mouth. దేవుడు ఎన్నడైనా ప్రజల యొక్క జీవితాలు మార్చాలంటే మొట్టమొదటిగా దేవుడు స్వస్థపరిచేది, ముట్టేది ఆ ప్రజల నోటిని. This is a spiritual principle. ఇది ఆత్మ సంబంధమైన సూత్రం. God touch person's mouth దేవుడు and put His words in his mouth. దేవుడు అలాంటి వారి నోళ్లను ముట్టి ఆయన వాక్యమును వారి నోట ఉంచి, and then God's word in the person's mouth change person's circumstances. ప్రజల నోటిలో ఉన్న దేవుని వాక్యం వల్ల, ప్రజల నోటిలో ఉన్న వాక్యం పలుకుట ద్వారా ప్రజల పరిస్థితులు మారిపోతాయి, ప్రజల యొక్క స్థితిగతులు మారిపోతాయి. You have to speak. కాబట్టి ఇప్పుడు దేవుడు కాదు పలకాల్సింది, నువ్వే పలకాలా. Why Christ speak? మర్ర పెట్టనేలా పలుకుము. Amen. 107 Psalms. 107వ కీర్తన. Israelite people were in bondage. ప్రజలు కష్టకాలంలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. They were in great distress. వారు గొప్ప నిరాశలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు. And they cried unto the Lord for help. వారు ప్రభువా మాకు సహాయం చేయమని ఎలుగెత్తి ఏడ్చారు. And 19 verse says, then they cry unto the Lord in their trouble, and He saved them out of their distress. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను.
So when they cried unto God వారు ఎప్పుడైతే యెహోవాకు మొర్రపెట్టారో and they wanted help, వారికి అప్పుడు సహాయం కావాలి. how God helped them? దేవుడు వారిని ఎలా కాపాడాడు? Verse 20 says, 20వ వచనం అంటుంది, He sent His word and healed them and delivered them from their destruction. ఆపదలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. So God gave His word to them. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని వారికి ఇచ్చాడు. They applied the word on their situation, on their circumstances. వారి పరిస్థితులను బట్టి, వారి ఆపదలను బట్టి, వారి కష్టాలను బట్టి దేవుడు పంపిన వాక్యాన్ని వారు చేర్చుకున్నారు. That's how God delivered them. ఆ విధంగానే వాక్యమును పంపి ఆ వారిని ఆపదల నుండి కాపాడాడు ఆయన. That's how God delivers you. వారిని మాత్రమే కాదు, ఈ రాత్రి నిన్ను కూడా విడిపిస్తాడు. He put His word in your mouth. ఓ వారికి వాక్యాన్ని పంపినట్టే నీ నోట ఆయన మాటలు ఉంచాడు. His word in your mouth ఆయన వాక్యమును నీ పెదవులలోకి పంపాడు. brings the things to happen. కాబట్టి ఖచ్చితంగా కార్యములు జరగాల్సిందే. It is very simple. అది చాలా సామాన్యమైనది, Very, very simple. చాలా సులువైనది. God told Joshua, దేవుడు యెహోషువతో చెప్పాడు, study the word that Moses wrote down. దేవుని మోషే ద్వారా నీకు అనుగ్రహింపబడిన వాక్యమును దివారాత్రము ధ్యానించు. Because Joshua is the continuation of the same ministry now. ఎందుకంటే యెహోషువ ఎవరై ఉన్నాడంటే మోషే యొక్క పరిచర్యను కొనసాగించేవాడే యెహోషువ అయి ఉన్నాడు. But God instructed him, study the word of God. కానీ నేను తోడై ఉంటానని చెప్పిన దేవుడే ఏమన్నాడు తెలుసా? నేను మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదువుటలో ఎన్నడూ తప్పిపోవద్దు. God said, you study these words day and night. నీకు నాయకత్వ లక్షణాలు ఉండొచ్చు కానీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు వెంబడించాలి, ధ్యానించాలి. And never stop these words coming out of your mouth. నీ నోట నుండి ధర్మశాస్త్రమునకు సంబంధించిన వాక్యము రాకుండా ఎన్నడూ తప్పిపోవద్దు. Don't never stop saying what Moses said. మోషే చెప్పినట్టు మాటలు నీవు చెప్పుట ఎన్నడూ తప్పిపోవద్దు. Keep on saying the word Moses brought. మోషే యొద్దకొచ్చిన వాక్యాన్ని నీవును ప్రకటిస్తా ఉండు. Because the word of God is alive and full of power. ఎందుకంటే దేవుని వాక్యము యుగయుగములు జీవించుచున్నది, అది యుగయుగములు శక్తి గలది. Because the gospel is the power of God gospel is the power of God ఎందుకంటే సువార్త అనేది దేవుని శక్తి అయి ఉన్నది. unto our salvation. అది మనకు రక్షణను కలగజేయుచున్నది. God's word is life. దేవుని వాక్యమే జీవమై ఉన్నది. God's word is health and medicine to our flesh. మన శరీరమునకు దేవుని వాక్యమే మాత్రలై ఉన్నది, అదే మన వైద్యమై ఉన్నది, అదే మన ఆరోగ్యమై ఉన్నది. That's Proverb 4:22. We will not read. సామెతలు 4:22 We are not reading. మనం చదవట్లేదు. I quoted that God's word is health, medicine to our flesh. The Bible says so. నేనేమన్నాను? దేవుని వాక్యమే మనకు ఆరోగ్యము, దేవుని వాక్యమే మనకు జీవము, దేవుని వాక్యమే మనకు వైద్యమై ఉందన్నాను. That is why we need to read the word of God day and night. ఇప్పుడు మనకి మాత్ర లేదా ఆరోగ్యము జీవము రావాలంటే దివారాత్రులు వాక్యమును ధ్యానించాలి. Meditate on it day and night. పగలు రాత్రి దివారాత్రులు నీవు వాక్యమును చదవాలి. You want your life change? నీ జీవితం మార్పు చెందాలా? Get in the word of God. అది దేవుని వాక్యంలోనే ఉంది. Study the word of God. దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండండి. Because Brother Branham said you should read your Bible every day. ఎందుకంటే ప్రవక్త చెప్పలేదా బైబిల్ చదవలేదా? బైబిల్ చెప్పలేదా? దినము నీవు బైబిల్ చదవాలి. And Brother Branham said read Bible 3-4 days, 3-4 time in a day. ప్రవక్త అన్నాడు, ఓ నీవు రోజుకి 3-4 సార్లు బైబిల్ చదువుకో. So God told Joshua to study the word. కాబట్టి దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? వాక్యమును ధ్యానించు. And God said I want you to think about it day and night. మరియు దేవుడు అంటా ఉన్నాడు దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. And never stop saying the word. ఎన్నడూ వాక్యము పలుకుట తప్పవద్దు. Do not go left or right
right. కుడికి గాని ఎడమకు గాని తిరగవద్దు. And when you will follow the word, నీవెన్నడైతే వాక్యాన్ని వెంబడిస్తావో, when you will meditate on the word, వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తావో, when you will not go left or right from the word, వాక్యమును ధ్యానిస్తూ వెంబడిస్తూ నీవు కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా ఉంటావో, then you will possess everything that I promise. అప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు ఇవ్వబోయే స్వాస్యమును నీవు స్వాధీనపరచుకుంటావు. Then you will be prospered. నీవు వర్ధిల్లుదువు. Nothing can withstand thee. నేను అప్పుడు నీకు తోడై ఉందును. Oh, you say I tried many times. నువ్వు అనొచ్చు, నేను అనేక మార్లు I ప్రయత్నించాను. tried 7 days fasting. ఓ నేను 7 వారాలు 7 రోజులు ఉపవాసం ఉండేవాడినయ్యా. I tried whole night prayer. ఓ సంపూర్ణ రాత్రి ప్రార్థన చాలా చేశాను. I tried different churches. అనేక సంఘాలకు తిరిగాను. Yes, we tried. అవును, మనం ప్రయత్నించాం. But we are not filled with the word. కానీ ప్రయత్నించావు గాని వాక్యముతో నీవు నింపబడలేదు. And not doing what God wants us to do. అసలు దేవుడు చేయమన్నా చేయడం మానేసి ఇవన్నీ చేసావు, అందుకే తృప్తి లేదు. God says study it day and night. కానీ దేవుడు అన్నాడు, దివారాత్రులు ధర్మశాస్త్రమును చదువు. And say it day and night. మరి ఆయన అన్నాడు, బోధించుట కూడా దివారాత్రములు బోధించు. Say it over and over and over and over. అనేక మార్లు మరలా మరలా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, అనేక మార్లు దాన్ని ప్రకటిస్తా ఉండు. We try one time and then we are tired. సారీ సార్, We try one time and then say nothing happened. ఒక్కసారి ప్రయత్నించి మనం అంటాము ఏమీ జరగలేదు అంటాం, And we give up. మన చేతులు ఎత్తేస్తాం. Then the word will never happen in our life. ఒక్కసారి ప్రయత్నం చేసి చేతులు ఎత్తేసి అంటావు నా వల్ల కాదంటావు, అప్పుడు వాక్యం నీ పట్ల ఏ కార్యము చేయదు. Problem is never with God. ఓ సమస్య దేవుడితో కాదు, ఎల్లప్పుడూ సమస్య దేవుడితో కాదు. Problem is never with his word. దేవుడి వాక్యములో తప్పు లేదు, The problem is with us. తప్పు దేవుడిలో లేదు, దేవుడి వాక్యంలో Brother లేదు. Branham said keep on saying until you actually believe it. మరి ప్రవక్త అన్నాడు, నీవు దాన్ని నమ్ముతూనే ఉండు, నువ్వు వాస్తవికంగా నమ్మేంత వరకు దాన్ని ప్రకటిస్తానే ఉండు. Because this is between life and death. ఎందుకంటే ఇది జీవ మరణముల మధ్య పోరాటము. Devil comes to steal and to kill and to destroy. ఓ ఇది ఎలా వస్తుందంటే, ఇది చంపుటకైనను లేకపోతే దొంగిలించుటకైనను లేదా అది నాశనమునకైనను. But the word of God will defeat the devil anytime. అయితే దేవుని వాక్యము ఎన్నడైనా సాతానుని దయ్యమును ఓడించగలదు. Any place. ఏ స్థలములోనైనా ఓడించగలడు. In any condition. ఏ స్థితిలోనైనా దేవుడు సాతానుని ఓడిస్తాడు. And God is showing us how we can overcome the enemy. అసలు దేవుడు మనకు చూపించేది ఏంటనుకున్నారు, ఎల్లప్పుడూ మీరు ఎక్కడైనా ఏ స్థితిలోనైనా ఎలాంటి స్థలంలోనైనా జయము పొందిన వారే అని చూపిస్తున్నాడు. How you ever overcome your enemy? నీ శత్రువుని నువ్వు ఎలా జయిస్తావు? The Bible says by the blood of the Lamb. ఓ బైబిల్ అంటావుది దేవుని రక్తము ద్వారా తప్ప, And the words of your testimony. నీ నోటి మాటల యందున సాక్ష్యమును బట్టి సాతానుని ఓడిస్తావు. So you win the devil, you defeat the devil by speaking the word. కాబట్టి అపవాదుని ఓడించాలంటే, దయ్యమును ఓడించాలంటే నీ నోట వాక్యం ఉండాలి. Amen. ఆమేన్. Revelation 12:11 says, and they overcame him by the blood of the Lamb and by the word of their testimony. ప్రకటన గ్రంథం 12:11 వచనంలో ఇలా ఉన్నది, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. Amen. ఆమేన్. So when people you cannot find, because brother is reading here, see this, listen. మీరు వెతకండి, నేను చదివాను కదా, మీరు వెతకండి, ఇలా తిరగండి. Don't find anywhere. మీరు ప్రయాసపడకండి, నేను కష్టపడుతున్నాను కదా, కంగారు పడకండి. Close your Bible. మీ బైబిల్ మూసేయండి. మీరు If you don't know where to find, అది ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి. so then brother is reading here. కాబట్టి మీరు కష్టపడకోకుండా నేను చదువుతున్నాను కదా, You listen to him. మీరు నా మాట వినండి. So when he read and then you after that you are searching, you miss. నేను చదవడం అయిపోయినా కూడా మీరు ఎత్తుక్కుంటా ఉంటే ఏం చెప్తున్నానో మీకు అది ఇంకా అర్థం కాదు. Then you are lost in searching. ఇంకా ఎత్తుక్కోవడంలోనే ఉండిపోయారు మీరు. But then you missed what brother
brother read. మీరు వెతికే సమయంలో నేను ఏం So you చదువుతున్నానో ఆ మాటలు మిస్ so అయిపోతాను. you just follow brother. కాబట్టి మీరు చదవకండి, మీరు కేవలం వినండి, నన్ను వెంబడించండి. Amen. ఆమేన్. So how you win and defeat the devil? అసలు దయ్యం మీద ఓడించి వాడి మీద ఎలా జయం పొందుతాం? By the word of your mouth. నీ నోట ఉంచబడిన వాక్యమును బట్టే కదా. They overcame devil, Satan, by the testimony of their mouth. తామిచ్చిన సాక్ష్యమును బట్టియే వానిని జయించి ఉన్నారు. So how God was with Moses? కాబట్టి అసలు దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? How God was with Moses? అసలు దేవుడు మోషేకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు? Let's read Exodus chapter 4 verse 12. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. Let's read Exodus 4:12. నిర్గమకాండము 4వ అధ్యాయం 12వ వచనము. కాబట్టి When you go home, you read whole chapter. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అధ్యాయం అంతా చదువుకోండి. 4:12. 4:12. Now this is God speaking with Moses face to face. కాబట్టి ఇది దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. God is speaking with Moses directly. దేవుడు నేరుగా సూటిగా మోషేతో మలుకుతున్నాడు. Acts 4:12. 4:12 నిర్గమకాండ. Now therefore go, and I will be with thy mouth, and teach thee what thou shalt say. ఆమేన్. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. How God was with Moses. అసలు దేవుడు మోషేకి ఎలా తోడై ఉన్నాడు? How God was with Moses. దేవుడు మోషేకి దేవుడు ఎలా తోడై ఉన్నాడు? He was with his mouth. దేవుడు మోషే నోటికి తోడై ఉన్నాడు. And Jesus used his mouth. దేవుడు యేసు తన నోటిని ఉపయోగించాడు. And told his disciple to use their mouth. యేసు తన శిష్యులతో అన్నాడు, మీరును మీ నోటిని ఉపయోగించండి. God touched Jeremiah's mouth. దేవుడు ఇర్మియా నోటిని ముట్టాడు. And put his words in his mouth. తన నోటిని ముట్టి ఇర్మియా నోట దేవుడు తన వాక్యం ఉంచాడు. How God was with Jeremiah. మరి ఇర్మియాకు దేవుడు తోడై ఉన్నాడు. He was with his mouth. ఎలా తోడై ఉన్నాడంటే నోటి ద్వారా. Amen. So God was with Moses' mouth. కాబట్టి దేవుడు మోషే నోటికి తోడై ఉన్నాడు. And Moses said, Lord, I cannot speak. మోషే గారు కూడా అన్నాడు కదా, నేను మాట్లాడలేను నాతోని. I am not a good public speaker. నేను అందరిలాగా మంచిగా మాట్లాడేవాడిని కాదు. God did not say it is okay. దేవుడు ఇలాగ అనలేదు, సర్లే బాబా అనలేదు. Because the excuse was genuine. అతను చెప్పిన మాట వాస్తవమే. Because Moses was not a good speaker. నిజంగానే అతడు అన్నట్టే మోషే మంచిగా మాట్లాడలేడు. And Moses said, Lord, I cannot speak. అయితే దేవుడితో మోషే అన్నాడు, అయ్యా నేను మాట్లాడలేను. But God was angry with Moses. అసలు ఆ మాట అన్నందుకే దేవుడు కోపం వచ్చేసింది. But God said, I will be with you. అప్పుడు దేవుడు అన్నాడు, నిన్నెవడు నాకు తోడుగా ఉండమన్నాడు? నేనే నీకు తోడై ఉంటాను. I will be with your mouth. నేను నీకు తోడై ఉంటాను అనలేదు, నీ నోటికి నేను తోడై ఉంటాను అన్నాడు. I will teach you the things you should say. నీవు ఏది పలకాలో నేను నీకు బోధిస్తానని దేవుడు అన్నాడు. Go get your brother Aaron. కాబట్టి అహరోను అయిన నీ సహోదరు దగ్గరికి వెళ్ళు. And I am going to put my words in your mouth. నీ అన్న అయినటువంటి అహరోను నోట్లో నా మాటలు ఉంచుతాను. And you just tell to your brother. కాబట్టి నేను చెప్పేది కేవలం నీ అన్నకు చెప్పు. I put my words in your mouth. అయితే దేవుడు జాగ్రత్తగా రండి, దేవుడు అంటున్నాడు, నా మాటలు నీ నోట్లో ఉంచుతాను. And ఈ మాటలు మీ అన్నకి చెప్పు. And you put those words in Aaron's mouth. కాబట్టి నీ నోరే అహరోను నోరు. I will be with his mouth too. నువ్వు కేవలము నేను చెప్పింది నువ్వు అతనికి చెప్పు, అతని నోట నేను పలికిస్తాను. I will be both of your mouths. కాబట్టి ఇద్దరి నోటికి నేనే ఉంటాను. Exodus 4:15. 4:15 వచనం. Exodus 4:15. నిర్గమ 4:15. And thou shalt speak unto him and put words in his mouth, and I will be with thy mouth and with his mouth, and will teach you what ye shall do. 15 వచనం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించు చాలు. ఆమేనంటారా? నువ్వు మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. Amen. Amen. Look at that. It really does not matter whose mouth God's words comes out. ఎవరి నోట అంటే ఏమో, ఎవరి నోరు ఎలా ఉంటే ఆయనకెందుకు, ఎవరి నోట నుండి అయినా ఆయన వాక్యం
వాక్యం రావాలా. God did not say it got to be Moses. ఓ ఇది ఖచ్చితంగా మోషే నోటి నుండి రావాలని ఆయన అనలేదు. He did not say it is only going to work with Moses. మోషేతోనే ఇది జరగాలి అని ఆయన అనుకోలేదు. No, God never said it will out of Moses' mouth, then it will work. అతివాడైనటువంటి మోషే నోటి నుండి వస్తేనే ఇది జరుగుద్ది అని దేవుడు అనుకోలేదు. Does not matter whose mouth God's words is coming out. ఓ ఎవడి నోరైతే మనకెందుకండి, ఎవడి నోట దేవుని వాక్యం రావాలో ఆయన పలికించుకుంటా ఉన్నాడు. When the minister comes behind the pulpit, ఎప్పుడైతే ప్రసంగ వేదిక మీదకి సేవకుడు వస్తాడో, God put words in his mouth. దేవుడు తన నోట వాక్యమును ఉంచుతాడు. Then he put all those words in the congregation's mouth. జాగ్రత్త వినండి, దేవుడి సేవకుడి నోటిలో దేవుడు ఏ వాక్యాన్ని పెట్టాడో సేవకుడు సంఘం నోట్లో పెడతాడు ఆ వాక్యాన్ని. The word is powerful in your mouth. ఇలా చెప్పమంటారా, అహరోని ఈ యొక్క సేవకుడి నోటిలో ఉన్న మాటలను దేవుడు అంటా ఉన్నాడు సంఘానికి అందించు. Whatsoever you will say, it will happen. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు నీవేదైతే పలుకుదువో అది జరుగునుగాక. Did not matter. Aaron did not get directly from God. ఇక్కడ విషయం ఏంటంటే అహరోనికి దేవుడి దగ్గర నుండి తిన్నంగా వాక్యం వచ్చిందా లేదా అనేది మనకు అనవసరం. Aaron did not get directly from God, but he got from his brother. తిన్నగా దేవుని దగ్గర నుంచే వచ్చిందా లేదా మోషే నోట్ల నుంచి అందించాడా అది మనకు అనవసరం. తిన్నంగా వచ్చింది వాక్యమా కాదా? Amen. ఆమేన్. We say God brought a man by the name of William Branham. దేవుడు ఒక మనుష్యుడైన విలియం బ్రెన్హామ్ అనే ఒక వ్యక్తిని రప్పించాడు. We did not receive direct. మనం తిన్నగా ఆయన పొందుకోలేదు. We received from brother Branham. మనం తిన్నగా వాక్యాన్ని తీసుకోలేదు. ప్రవక్త బ్రెన్హాములో నుండి వాక్యాన్ని తెచ్చుకున్నాం. God put the words in brother Branham's mouth. ఇంకో మాటలో చెప్పనా, దేవుడు తన వాక్యాన్ని ప్రవక్త ద్వారా మనకి అందించాడు. And he put the word in our mouth. ప్రవక్త నోట్లో దేవుడు వాక్యాన్ని పెడితే ఆయనకు అందించిన ఆ వాక్యాన్ని మన నోట్లో పెట్టాడు ఆయన. This is the principle ఇదొక సూత్రం అండి. that will just cause us to flourish. ఓ ఇది ఫలించి విస్తరింపజేయాలి. Amen. ఆమేన్. So we received from brother Branham, కాబట్టి మనమందరము ప్రవక్త బ్రెన్హాము ద్వారానే but the పొందుకున్నాం. word of God is active. అయితే మనము పొందుకున్న వాక్యము ఇంకా జీవముగానే ఉంది. Whosoever speak the word is do the same result, brings the same result. ఇప్పుడు ఆయన ద్వారా వచ్చిన వాక్యాన్ని ఎవరైతే మనలో అందుకున్నామో, I am not saying you will never have problems in your life. నేను అనేది ఆ వాక్యము మీరు పలికి లేదా మీరు కలిగి ఉన్నంత మాత్రాన ఈలోక కష్టాలు ఏవి మీకు రాకుండా ఉండవని నేను అనట్లేదు. Jesus said you have troubles and temptation in the world. యేసు చెప్పలేదా మీరు లోకమందు ఉన్నప్పుడు కష్టాలు శ్రమలు శోధనలు వస్తాయి. He said you are going to have test. ఆయన అన్నాడు మీరు ఒక శోధన గుండా ఉంటారు. You are going to face things. మీరు ఈ లోక సంబంధమైన వాటిని You are ఎదుర్కోవాలి. going to have challenges. మీరు సవాళ్లు ఎదుర్కోవాలి. You are going to have mountains in your life. మీ జీవితంలో పర్వతాల లాంటి శోధనలు వస్తాయి. There will be mountains in your way. ఓ నీ మార్గములో నీ త్రోవలో అన్ని పర్వతపు అడ్డులే. This is a fact that we are living in a fallen world. అంటే దాని అర్థము మనం పతనమైన లోకంలో జీవిస్తున్నాం. But Jesus said be a good cheer. కానీ యేసు అన్నాడు మీరు మిక్కిలి ధైర్యము కలిగి ఉండండి. Be a good courage. ఓ బహు ధైర్యము కలిగి ఉండండి. I have overcome the world. నేను మీ అందరి నిమిత్తము లోకాన్ని జయించాను. And this is the victory ఇది కదా విజయం అంటే. that overcome the world. లోకమును జయించిన వాడు మనకున్నాడంటే అదే మన విజయం. Is even our faith. ఆయనే మన నమ్మకం. Any problem, any obstacle comes in your way, నీ త్రోవలో ఏది అడ్డొచ్చినా ఏ సమస్య వచ్చినా God's faith can overcome. దేవుని విశ్వాసం అనేది ఎల్లప్పుడూ జయిస్తుంది. God's word can overcome. దేవుని వాక్యం అనేది ఎల్లప్పుడూ జయిస్తుంది. We have to speak. మనము పలకాల్సిందంతే. Amen. Amen. We have to speak. మనం పలుకుటయే. So now we know
how God was with Moses. ఇప్పుడు మీకు అర్థమైందా దేవుడు మోషేకి ఎలా తోడై ఉన్నాడో? God was with his mouth. దేవుడు తన నోటికి తోడై ఉన్నాడు. And God's word works, does not matter who speaks it. దేవుని కార్యము జరగడానికి ఎవరు పలికారన్నది ముఖ్యం కాదు. No difference today. ఈ రోజు ఆ వ్యత్యాసం లేదు. Because today is the same thing. ఈ రోజు కూడా అంతే కదా. Because the same word in us ఆ వాక్యమే మనలో ఉంది. will bring the same result. దాని వల్ల వచ్చే ఫలితం కూడా అదే. Because 2 Corinthians 4:13 says, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4:13 ఎలా ఉన్నది? we having the same spirit of faith. మనకి కూడా అలాంటి విశ్వాసమునే కలిగి ఉన్నాం. According as it is written, అది రాయబడినట్లుగానే, I believed and therefore have I spoken. We also believe and therefore speak. మనం అదే మాట్లాడుతున్నాం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4:13 ఇలా ఉన్నది, కృప ఎక్కువైందని ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకే ఉన్నవి. Same spirit of faith. కాబట్టి అదే విశ్వాసము మనలో ఉన్నది. Same spirit of faith as Moses, Aaron, Jeremiah, David had. ఏ ఆత్మ అంటే అది మోషేకి తోడై ఉన్న ఆత్మ, ఇర్మియాకి తోడై ఉన్న ఆత్మ, దావీదుకి తోడై ఉన్న ఆత్మ. We have the same spirit of faith Peter, Paul, John had. ఆ కాలములో పేతురు మీద ఉన్న ఆత్మ, యోహానుకి తోడై ఉన్న ఆత్మ. Amen. Amen. Because we have the same spirit. పేతురు వాళ్ళందరికీ ఉన్న అదే ఆత్మ. And we have the same spirit of faith. ఇప్పుడు అదే విశ్వాస సంబంధమైన ఆత్మ మనకి కలిగి ఉన్నాము. And when we have faith, ఎప్పుడైతే మనకు విశ్వాసం the Bible says, I believed and therefore have I spoken. ఆయన అలాంటి అట్టి విశ్వాసముతోనే కదా ఆయన మరణముతో మాట్లాడాడు. We also believe and therefore speak. మీరు కూడా పలికేటప్పుడు విశ్వాసముతో పలకండి. Amen. ఆమేన్. So speak in the name of Jesus. అయితే పలికేటప్పుడు యేసయ్య నామములో పలకండి. If you are sick, speak in the name of Jesus. రోగివై ఉన్నావా, యేసయ్య నామములో పలికి రాత్రి. If you are under debt, speak in the name of Jesus. అప్పుల బాధలతో సతమతం అవుతున్నావా, యేసయ్య నామములో పలికి రాత్రి. If you have wrong, bad habits, speak in the name of Jesus. నీ జీవితంలో చెడు అలవాట్లు ఎక్కువైపోయాయా, అయితే యేసయ్య నామములో పలుకు. Because we overcome by the blood of the Lamb and the words of our testimony. మనం ఎలా జయిస్తామో తెలుసా? గొర్రెపిల్ల రక్తముయు మరియు మన నోట నుండి ఇచ్చే సాక్ష్యమును బట్టే మనము రక్షించబడదుము. You can overcome every sickness. ప్రతి రోగమును జయిస్తావు. You can overcome every doubt. ప్రతి సందేహమును జయిస్తావు. You can overcome every disease. ప్రతి తెగులును జయిస్తావు. You can overcome every devil. ప్రతి దయ్యమును జయిస్తావు. If you will put God's word in your mouth, you will see those things comes to pass. నీ నోట దేవుని వాక్యం ఉంచి పలుకుట ద్వారా నీవు ఈ సంగతులను చూచెదవు. Because the promise for this day is the greater things the bride will do. ఎందుకంటే ఈ దినము కొరకైన వాగ్దానం ఏంటో తెలుసా? నేను చేయు వాటి కంటే వధువు అధికమైన కార్యాలు చేయును. The works I do shall you do also. నేను చేయు కార్యములు నా యందు విశ్వాసం ఉంచిన వధువు ఇప్పుడు చేస్తది. The promise for today's greater power and greater works. ఈ దినము కొరకైనటువంటి ఈ వాగ్దానము అది గొప్ప శక్తితోను గొప్ప అధికారముతో మనకు అనుగ్రహించబడింది. We having the same spirit of faith. అదే విశ్వాస సంబంధమైన ఆత్మను మనం కలిగి ఉన్నాం. I believed and therefore I have spoken. నేను నమ్ముతున్నాను, ప్రవక్త అంటున్నాడు, నేను నమ్ముతున్నాను, దాన్ని నేను పలుకుతున్నాను. What are our prayers? Yes, sir. What are our prayers? మన ప్రార్థనలు ఏంటి? Speaking. పలకటం. నువ్వు చేసే ప్రార్థనే పలకటం. We speak the things. మనము కార్యములను పలకాలి. We speak what we need. మనకి ఏది కావాలో అది పలకాలి. Amen. ఆమేన్. Speak పలుకుట and confess. ఒప్పుకొనుట. Amen. ఆమేన్. Apply the word. వాక్యాన్ని అనువదించండి. Apply the word to your situation. నీ పరిస్థితిలో ఏ పరిస్థితుల్లో నేను Apply the వాక్యాన్ని word to అనువదించండి. your circumstances. మీ స్థితిగతులలో మీరు ఆ వాక్యాన్ని అమర్చండి. Amen. ఆమేన్. It will happen. అది నీకు ఉపయోగపడును. Because Jesus said when you will do it in systematical
this course, it will going to happen. ఎందుకంటే దేవుడు యేసు చెప్పలేదా, మీరు కార్య పద్ధతిలో క్రమ పద్ధతిలో మీరు దాన్ని చేసినప్పుడు ఖచ్చితంగా కార్యములు జరుగును. So how God will be with you? కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు ఎలా తోడై ఉన్నాడు? How God will prove that he is with us? ఆయన మనతో ఉన్నాడన్న దానికి ఆధారం ఏంటి? And how we will prove that God is with us? దేవుడు మనతో ఉన్నాడన్న దానికి ఆధారం ఎలా చూపిస్తావు? What is our promise for today? ఈ రోజు కొరకైన మన వాగ్దానం ఏంటి? Eat the book and speak. పుస్తకమును తిని మీరు పలకండి. Promise for today is thou must prophesy again. ఈ రోజు మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి తెలుసా? నీవు మరలా ప్రవచింపనగత్యమని నేను నీతో చెప్పుచున్నాను. What is the third full ministry? మూడవ ఈడుపు పరిచర్య అంటే ఏంటి? Speaking. పలుకుట. Speak the word. వాక్యాన్ని పలుకుట. The things will come into existence. కార్యములు ఉనికిలోకి రావాలంటే నీలో ఉన్న వాక్యాన్ని పలుకి రాత్రి. కార్యము జరగాలంటే పలుకు. Promise for today is God is with our mouth. ఈ దినము కొరకైన వాగ్దానము జరగాలంటే నీ నోటనున్న వాక్యాన్ని ఉపయోగించండి. When God spread the scroll before John, ఎప్పుడైతే యోహాను ముందు చుట్టపు గ్రంథాన్ని ఇచ్చారు, and John ate the book, యోహాను ఏం చేశాడు? ఆ గ్రంథాన్ని and తినేశాడు. then John ate the book, John and book became a part of each other. ఎప్పుడైతే యోహాను ఆ గ్రంథాన్ని తీసుకుని తినేశాడో, యోహాను పుస్తకంగా మారాడు, పుస్తకం యోహానుగా మారిపోయింది. Eat the book, become one with the book. ఎవడైతే గ్రంథాన్ని తింటాడో వాడు గ్రంథం అవుతాడు, గ్రంథం వాడవుతారు. Brother Branham said, if you are born of the Spirit of God, you become part of the Bible. ప్రవక్త బ్రహ్మ అన్నాడు, నీవు దేవుని ఆత్మ ప్రకారంగా పుట్టిన వాడవై, దేవుని మూలంగా పుట్టిన వాడవైతే నీవు పరిశుద్ధ గ్రంథంలో పాలిభాగస్తుడవు. You become the part of the Bible. నీవు పరిశుద్ధ గ్రంథంలో పాలిభాగస్తుడవు. You become the word as you receive the word. నీవు ఎన్నడైతే గ్రంథంగా మారతావో నీవే వాక్యమైపోతావు, నీవే వాక్యాన్ని పలుకుతావు. You become the word for the age. నీవు ఈ యుగము కొరకైన వాక్యముగా నీవే ఉంటావు. And Brother Branham said, and the promise for the bride for today is, ప్రవక్త బ్రహ్మ అన్నాడు, వధువునకు ఈ దినము కొరకైన వాగ్దానం ఏంటో తెలుసా? she will be final voice to the final age. ప్రవక్త బ్రహ్మ అన్నాడు, వధువుకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? కడవరి కాలమునకు ఈమెయే కడవరి స్వరం. Amen. ఆమేన్. So this, the last day ministry is speaking the word. ఈ చివరి దినపు పరిచర్య అంటే ఏదో కాదు, వాక్యమును పలుకు. Before the rapture, the third full ministry is speaking the word. మూడవ ఈడ్పు పరిచర్య అంటేనే పలుకుట పరిచర్య. And we can speak the word only when the God is with our mouth. నీవు ఎప్పుడు వాక్యాన్ని పలుకుతావంటే దేవుడు నీ నోటికి తోడై ఉన్నప్పుడే నువ్వు వాక్యాన్ని పలుకుతావు. So let's close with Branham's quote. ప్రవక్త బ్రహ్మ గారు చెప్పిన మాటతో మనం ముగించుకుందాం. God said, God's prophet said, Martin Luther, when all these failed, మరి మార్టిన్ లూథర్ వీళ్ళందరూ పతనం అయిపోయినప్పుడు God raised up others, and so it has gone on through the years until. ఓ దేవుడు మరలా సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరాలు గతించిపోయిన తర్వాత చివరి దినమున కొంతమంది ప్రజలను లేపాడు. Until in this last day there is again another people in the land. తరముల గుండా విఫలం అయిపోతున్న గుంపును విడిచిపెట్టి తరము చివరి తరము వారిని దేవుడు లేపాడు. Who under their messenger will be the final voice to the final age. ఇప్పుడు ఈ కడవరి దినములలో ఎవరైతే వర్తమానికుడి క్రింద ఉండి వర్తమానాన్ని వెంబడిస్తున్నారో వారే కడవరి కాలమునకు కడవరి స్వరమై ఉన్నారు. So God is turning on her. ఇప్పుడు దేవుడు ఆమె తట్టు తిరిగాడు. He will confront made her through the prophet and the bride. ఇప్పుడు దేవుడే ప్రవక్తను వధువును ఐక్యపరుస్తున్నాడు. For the voice of God will be in her. ఇప్పుడు చివరి దినములలో వధువులోనే దేవుని స్వరమున్నదే. Yes, it is, for it says in the last chapter of Revelation verse 17. అవునండి, ఖచ్చితంగా ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము చివరి వచనములో ఉన్నట్టుగా The spirit and the bride say come. ఆ ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము. Once more the word will hear direct from God as at Pentecost. ఓ చివరి అధ్యాయము ప్రకటన గ్రంథం 17వ వచనంలో ఉన్న మాట ఏమిటి? ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని పలుకుటయే చివరి కాలపు స్వరము. మరొక మారు లోకము స్వయముగా దేవుని యొద్ద నుండి వినబోతుంది.
Amen. ఆమేన్. So the promise for us is to speak the word. కాబట్టి మనకున్న వాగ్దానం ఏంటంటే వాక్యం పలుకుట. I tell you something. ఒక విషయం చెప్తాను. In the end time message churches, అంత్యకాల వర్తమాన సంఘాల్లో people say we have the revelation, we have the revelation, we have the revelation. ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు మాకు ప్రత్యక్షత ఉంది, మాకు మాత్రమే ప్రత్యక్షత ఉంది We అంటున్నారు. have more revelation than other. ఓ అందరికంటే మిగతా వారి కంటే మాకే ఎక్కువ ప్రత్యక్షత ఉంది. But కానీ when you become the word, నువ్వు ఎప్పుడైతే వాక్యంగా మారుతావో you are more advanced than revelation. ప్రత్యక్షత కంటే గొప్పవారు మీరు. మీరు ఎప్పుడైతే వాక్యంగా మారిపోతారో అప్పుడు ప్రత్యక్షత కంటే ఉన్నతమైన వారు. Revelation has come. ప్రత్యక్షత వచ్చింది. Why? ఎందుకు వచ్చింది? Revelation has come to become the word. ప్రత్యక్షత వచ్చింది వెర్రవేగడానికి కాదు, ప్రత్యక్షత వచ్చింది వాక్యంగా మారడానికి. What is after the revelation? What is next? అసలు ప్రత్యక్షత తర్వాత ఇంకేముంది? When you become the word, నీవెన్నడైతే వాక్యంగా మారిపోతావో you don't need any revelation. వాక్యముగా మారాలన్న ప్రత్యక్షత నువ్వు కలిగిన తర్వాత, నీ వాక్యం అయిపోయిన తర్వాత ఇక ఎలాంటి ప్రత్యక్షతతో నీకు పని లేదు. Now you become the word. ఇప్పుడు నీవు ప్రత్యక్షతగా మారడం లేదు, వాక్యంగా మారుతున్నావు. Jesus was the word. యేసే వాక్యమై ఉన్నాడు. And Jesus does not need any revelation. అసలు వాక్యమైన యేసుకి ఎవరి ప్రత్యక్షత అవసరం లేదు. The Bible says Jesus did not need any man that they should tell him something. పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో తెలుసా? యేసు క్రీస్తు దగ్గరికి ఎవడైనా వచ్చి నీవేమై ఉన్నావన్న సంగతి ఆయనకి చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. When you become the word, నీవు ఎన్నడైతే వాక్యం అవుతావో, when you become the word, నీవు ఎన్నడైతే వాక్యంగా మారిపోతావో, then what you speak becomes the word. నీవు ఏదైతే వినండి, నీవెన్నడైతే వాక్యంగా మారి ఏదైనా పలుకుతావో ఆ పలికింది కూడా వాక్యంగా మారిపోతే, నువ్వు పలికితే మారిపోతే. Paul is writing writing his epistles. పౌలు పత్రికలలో రాశాడు. And in the book of Romans he said, రోమా పత్రికలో ఆయన ఇలాగన్నాడు, this is not from the Lord. ఇది ప్రభు ఎదుట వచ్చింది కాదు. But I tell you, కానీ నేను మీకు చెప్తున్నాను, because the Spirit of God in me. దేవుని ఆత్మ నా మీద ఉన్నది. And he said, I told to all the other churches. ఆయన నాడు మిగతా సంఘాల వారికి నేను చెప్పాను. Paul's opinion. పౌలు యొక్క ఒపీనియన్. He said, I did not get this from the Lord. నేను ప్రభు యొద్ద నుండి పొందుకున్నది కాదు ఇది. This is my own opinion. ఇది నా సొంత నిర్ణయము. But I said, what I am saying is the Spirit of the Lord is saying. కానీ పౌలు అన్నాడు, నేను ఇది చెప్పుట ఇది ప్రభు యొద్ద నుండి పొందుకోకపోవచ్చు, కానీ నేనేదైతే పలుకుతున్నానో అది దేవుని ఆత్మ ద్వారా పొందుకున్నమదే మాట. Paul's opinion became the word of God. ఇప్పుడు ఆలోచించండి, మరి పౌలు యొక్క నిర్ణయం వాక్యంగా మారలేదా? So let's read. If I could find this. ఒకవేళ కనబడితే చదువుతాం, చూడండి. Very, very interesting. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. Then we will close. ఇది చదివి ముగిస్తాను. Amen. ఆమేన్. So we see that when you become the word, నువ్వు ఎప్పుడైతే వాక్యంగా మారుదువో, then you don't need any revelation. నీకిక ఏ ప్రత్యక్షత అవసరం లేదు. So Paul is saying that in somewhere maybe in Roman. Yeah. 1 Corinthians 7:40. Yeah, let's read. 7:40. 1 Corinthians 7. I want you to read because my opinion is at 7:40. what? A minute. Yeah.
So he said, what I say, he said, I believe I have the Spirit of God in me. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏదైతే చెబుతున్నానో అది నేను నమ్ముతున్నాను, దేవుని ఆత్మ నాకు కలిగి ఉన్నదని Then he తలంచుకొనుచున్నాను. said, what I wrote to you, I wrote to other churches too. మీకేదైతే రాస్తున్నానో అది మిగతా సంఘాల వారికి కూడా రాశాను. And he said, I commanded the same thing. ఓ నేను అదే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. So it's somewhere. So I will give you later. Before let's finish this. ఇది దీంతో ముగిద్దాం, తర్వాత Brother ఇస్తాను మీకు. Branham, ప్రవక్త బ్రహ్నాం గారు in this age, ఈ యుగంలో when he came and preached marriage and divorce, ఆయన వివాహము పరిత్యాగమును అనే వర్తమానాన్ని బోధించినప్పుడు and he said, Lord did not tell me, ఆయన అన్నాడు, దేవుడు నాకు ఈ విషయాలు చెప్పలేదు, but I tell you, నేనే చెప్తున్నాను అన్నాడు. go, I forgive you. ఓ వెళ్ళండి, నేను మిమ్మల్ని క్షమించాను. Whether you have 2 wives or 3, ప్రవక్త అంటున్నాడు, మీకు 2 భార్యలున్నా 3 భార్యలున్నా don't do it again. మరలా మీరు అలాగూ చెయ్యొద్దు. God did not tell this to me. ఓ దేవుడు నాకు ఇలా చెప్పలేదు, But కానీ I నేను tell చెప్తున్నాను. you. నేను చెప్తున్నాను, మిమ్మల్ని క్షమిస్తున్నాను అన్నాడు. And God confirmed and God recommended it. దేవుడి ప్రవక్త ఇక్కడ పలికిన మాటను, ఆయన క్షమించానన్న మాటను అక్కడున్న ఆ దేవుడు దాన్ని ఒప్పుకొని దాన్ని రుజువు పరిచాడు ఆయన. That's what happens when you become the word. అది అసలు వాక్యంగా మారిన తర్వాత నీకు కూడా జరిగేది అదే. The revelation is given to us to become word. ప్రత్యక్షత అనుగ్రహించబడిందే మన వాక్యంగా మారడానికి. Let's move further from revelation to becoming the word. కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యక్షతను అక్కడే వేలాడకండి, వాక్యంగా మారదగ్గర రండి. Because the word is coming to get the word. ఎందుకంటే వాక్యమును పొందుకోవడానికే వస్తుంది. Revelation is not enough. ఓ వాక్యం వచ్చినప్పుడు ప్రత్యక్షతతో ఉంటే సరిపోదు. Revelation makes you humble. ఓ ప్రత్యక్షతే కనుక నీకుంటే నీకు తగ్గిస్తది. Real revelation is your life goes with the Bible. ఓ నీకు నిజంగా ప్రత్యక్షతే ఉంటే నీ జీవితము వాక్యానుసారంగా ఉంటది. If your life is contrary with the revelation you have, then you have got something wrong. అవునండి, నీవు ఏమో ప్రత్యక్షత కలిగి ఉన్నానంటావు, నీ జీవితం ఏమో తేడాగా ఉంటది. Life and అప్పుడు నీవు revelation. దేవుని వాక్యానికి విరుద్ధంగా బతుకుతున్నావు. Real revelation నిజమైన ప్రత్యక్షత goes with the life. జీవితము ద్వారా వాక్యానుసారంగా ఉంటది. So we have to go further from revelation to become the word. కాబట్టి పదండి, ఇప్పుడు ప్రత్యక్షతని ఆగిపోకండి, ప్రత్యక్షత నుండి వాక్యంగా మారదాం. When you become the word, నువ్వు ఎన్నడైతే వాక్యంగా మారతావో you are more advanced than నీవు revelation. ప్రత్యక్షత కంటే ఉన్నతమైన దానవు. 1 Corinthians 7:25. Yes, let's read that. Thank you, brother. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. So then we will close this. Yes. Can you see 40? 40? Yeah. Check that. This is 1 Corinthians 7. 7:40. Yeah, same thing, yeah. So, but she's happier if she so abide after my judgment, and I think also that I have the Spirit of God. అవును, అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము, దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. Amen. So Paul here is saying that he did not receive from God, but he say with the authority. అయితే ఇక్కడ పౌలు గారు అనే మాట ఏంటంటే, ఇది దేవుని వల్ల వచ్చిన మాట కాదు కానీ అభిప్రాయము అన్నాడు. Why could he say? ఎందుకు చెప్పాడు ఆయన మాట? Because
he was so faithful, honest with the word of God. దేవుని వాక్య విషయంలో అతడు యథార్థవంతుడును God confirmed, నమ్మకస్తుడు గనుక. vindicated, and recommended what he said. అందుకే అతడి నమ్మకత్వాన్ని బట్టి యథార్థతను బట్టి అతని అభిప్రాయం అయినప్పటికీ దేవుడు తన మాటతో ఏకీభవించెను. Same things with Brother Branham. ప్రవక్త బ్రహ్నాం గారి విషయంలో కూడా అదే జరిగింది. Same things will be with the bride. ఓ వధువుతో కూడా అదే జరుగుతుంది. Because God will put his voice in her. ఎందుకంటే దేవుడు తన స్వరమును తన వధువులో And ఉంచాడు. God will speak to the word again through his bride. అవునండి, దేవుడు మరల వాక్యము ద్వారానే తన వధువుతో మాట్లాడుతున్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. So brother సోదరులారా, told me to say something about me. మరి పాస్టర్ గారు ఈయన గురించి కొన్ని మాటలు చెప్పమన్నారు. Mostly I don't tell because I do not want to represent myself anywhere. వాస్తవానికి ఎప్పుడు కూడా నా గురించి నేను చెప్పను, నా గురించి నేను ఎప్పుడు వివరించను. I am Brother Roshan, ఆయన అయ్యగారి పేరు రోషన్. born in a Pentecostal family. పెంతెకొస్తు కుటుంబంలో పుట్టారు. 1989 I was 17-year-old when Lord gave me this message. 1989 సంవత్సరంలో అయ్యగారి వయసు 17 సంవత్సరాలు. అప్పుడు దేవుడు ఆయనకి ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. I was just a teenager. నేను ఏదో యవన ప్రాయంలో యవనస్తుడిని. Same year I got baptized, rebaptized అదే సంవత్సరంలో మరలా నేను తిరిగి బాప్తిసం పొందాను. in the name of Jesus Christ. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో పొందాను. I was poor, did not study in good school. నేను చాలా పేదవాడిని, మంచి పాఠశాలలో విద్య నేర్చుకోలేదు. And I found out that all the message material is in English. అయితే ఆ సమయంలో నాకు అందించబడిన ప్రతి వర్తమాన పుస్తకము I ఇంగ్లీష్ లో started ఉంది. to pray and ask the Lord, Lord, I want to learn English to read the message. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాను, అయ్యా నేను ఈ వర్తమాన పుస్తకాలు చదవాలంటే And I started నాకు read- ఇంగ్లీష్ రావాలి, నువ్వు నాకు నేర్పించాను అడిగాను. Started to read the Bible. అప్పుడు బైబిల్ చదవడం మొదలు పెట్టాను. And Lord taught me English దేవుడు నాకు ఇంగ్లీష్ నేర్పించాడు. without. And later I found out Lord wanted to use me. ఆ తర్వాత దేవుడు ఇంగ్లీష్ నేర్పించడమే కాదు, దేశ విదేశాల్లో And విస్తారంగా Lord వాడుకుంటున్నాడు. used me some 23 countries. ఓ థ్యాంక్ యూ లార్డ్. మరి దేవుడు 23 దేశాల్లో అయ్యగారిని బాగా తిప్పి వాడుకుంటున్నాడు. And that's I think why Lord taught me English. అందుకే కావచ్చు దేవుడు నాకు ఇంగ్లీష్ Sometimes I నేర్పించాడు. do not speak correct, కొన్నిసార్లు ఉన్నట్టుగా మంచిగా మాట్లాడకపోవచ్చు కానీ but Lord helps. దేవుడు సహాయం చేస్తా ఉంటాడు. So may the Lord bless you. దేవుడు మిమ్మల్ని God దీవించును గాక. bless you. God bless you. God bless you, brother. థ్యాంక్ యూ. God bless you, brother. God bless you. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతముగా ఈ ఆఖరి కూడికలో దేవుడు తను ఏమై ఉన్నాడో, ఇప్పుడు సంఘం మధ్యలో ఏమై ఉన్నాడో స్పష్టంగా దేవుడు మనకి తెలియపరుచుకున్నారు. ఈ వాక్యం యొక్క పూర్తి ఉద్దేశం ఏంటంటే, వాక్యం అంతా కూడా వధువులో కుమ్మరించి, వధువు మాట్లాడితే దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. కనుక మనము ఎవరమో అని మన తలంచొద్దు. మనము ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన వారు. దేవుని ప్రక్క నుండి తీయబడ్డాం. ఆయన ఎముకలో ఎముక మన, ఆయన మాంసంలో మాంసం, ఆయన ఆత్మలో ఆత్మై ఉన్నాం. చాలా సందర్భాలు బైబిల్ చదివితేనే మనకి తెలుస్తాయనేది కాదు, కానీ చాలా సందర్భాలు నువ్వు దేవుని ప్రేమిస్తున్నప్పుడు తన ఆత్మ నీ లోపలికి వచ్చి బైబిల్లో ఉన్న వాక్యాన్ని పలుకుతుంది. చదువుకున్న బిడలమైన మనందరికీ దేవుడు ప్రేమించి బైబిల్ ఇచ్చాడు. ఈ కాలంలో వర్తమానాలు ఇచ్చాడు. ఇవన్నీ చదువుట అనగా ధ్యానించుట అనగా నీవు ఆ చదువుట వలన వాక్యం ద్వారా ఏం పొందుకుంటావు అంటే ఒక అద్భుతమైన ప్రత్యక్షత పొందుకుంటున్నావు. ఆ ప్రత్యక్షత నిన్ను వాక్యంగా
మారుస్తుంది అంతే. కనుక దేవుని బిడ్డారా, మరి ఈ కూడికలు, ఈ కూటాలు ఓరాహౌరిగా మన మధ్యలోనే కాదు, పలుచోట్ల కూటాలు జరుగుతున్నాయి. అందరూ ప్రత్యక్షత పొందుకుంటున్నామంటున్నారు. కానీ ప్రత్యక్షత తదుపరి ఉద్దేశం ఏంటంటే వాక్యంగా మారుటే. అద్భుతమైన దేవుడు మోషేకు తోడై ఉండినట్లు అక్కడ యెహోషువకు తోడై ఉన్నాడు. యెహోషువ దేవుడు కార్యాలు చేయాలంటే మోషే చెప్పిందల్లా చేశాడు. ఆయన ఇచ్చిన గ్రంథం తీసుకున్నాడు, దాన్ని ధ్యానించాడు. కుడి ఎడమలు తొట్టిల్లకుండగా ప్రభు ఇచ్చిన వాక్యంతో అతడు నడిచాడు. అందుకనే నేను చేయు క్రియలు మీరు చేయదని యేసు చెప్పిన మాట అది యెహోషువలో నెరవేరింది. మోషేలో ఉన్న వాక్యం యెహోషువలో నెరవేరింది. మోషే నోటనున్న వాక్యం తన అన్న అయిన అహరోనుకి చెప్పినప్పుడు అహరోను కూడా అదే వాక్యాన్ని పలికాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, విలియం బ్రన్హాం మనకు మోషే అయితే మనమందరం అహరోన్ అనగా ఒక సంఘమై ఉన్నాం మనం. కనుక ప్రవక్త పలికినదే మనం పలుకుతున్నాం. ఆత్మ ఏమి చెప్తుందో ప్రవక్త పలుకును, ప్రవక్త పలికింది వధువు పలుకును. కనుక అద్భుతమైన వాక్యము ఈరోజు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతుంది ఏంటంటే, ఇంకా మీరు వాక్యాన్ని పలకండి,